ఈ పూట ఆలస్యం చేయకుండా అదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 7వ వచనాన్ని మరొక్కసారి చదవగా విందాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేస్తాడు. వారు ఒక త్రోవను నీ మీదకి వారు ఒక్క త్రోవ నీ మీదకి వచ్చి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మార్నింగ్ కూడా ఇదే అధ్యాయం మీద ఇవే వచనం మీద ప్రభు మాట్లాడారు. 2 భాగములు. నీ మీద పడు శత్రువుని నేను హతం చేస్తాను, నీ మీదకి రావటానికి వాడు ఒక త్రోవలో వచ్చాడు, వాడు 7 త్రోవల గుండా పారిపోనట్లుగా నేను క్రియ చేస్తాను, కార్యము చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే మీరు గమనించాలి, అమాయకుడని ఏమీ చేయలేని వాడని శత్రువు నీ మీద పడితే చాలా జాగ్రత్తగా వినండి. వీళ్ళు బలహీనులు, వీళ్ళు అమాయకులు, వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, వీరు తలదించుకొని ఉంటారు, వీరు గట్టిగా ఉండరు అని చూసి శత్రువు ఏం చేస్తాడంటే మన మీద పొడిపోతాడు, మన మీదకి వస్తాడు. అయితే ప్రభు ఈ రాత్రిపూట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వాడిని 7 త్రోవల గుండా పంపించబోతా ఉన్నాను. హల్లెలూయా. బలహీనుడని వచ్చాడు, అమాయకుడు అని వచ్చాడు, ఏమి చేతగాని వాడవని నీ మీద పడిపోతున్నాడా? నువ్వు బాధపడబాక, భయపడబాక, నా దేవుడి రాత్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నువ్వు అమాయకుడు అని, ఏమీ చేయలేని వారని, మీరేమీ చెందలేని వారని అపవాది మీ మీద పడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నా ప్రభు రాత్రి వాగ్దానంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచనమెత్తి సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు, వాడిని 7 త్రోవల గుండా నేను చెరిపేస్తాను. హల్లెలూయా. 7 త్రోవల గుండా నేను చెరిపేస్తాను, నేను పంపించేస్తాను. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. శత్రువు ఇప్పుడు పారిపోవాలి, మనం ఏమీ చేయకూడదు. ఉదయమే మనము చెయ్యాలి, ఉదయం మనం పని చెయ్యాలి. పని చేస్తేనే వాడు పారిపోతాడు, నశిస్తాడు, జయం వస్తుంది. కానీ ఈ పూట ఏమీ చేయనక్కర్లేదు, చిన్న చిన్నవి అంతే. చిన్నపిల్లలకి చెప్తున్నట్లుగా ఉంటుంది ఈ పూట. ఒక 3-4 మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం. శత్రువు మనకి కనపడేటట్లుగా పారిపోవాలి. నా ఉద్దేశం అయితే అది. నేను వాక్యం గదిలో కూర్చొని ఇంకా ఈరోజు నేను ఎప్పటి నుంచో ధ్యానిస్తున్నాను, ఇంకా ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ నా హృదయంతో అంటా ఉంది, శత్రువు జయరాజు, శత్రువు నువ్వు చూస్తూ ఉండగానే ఆడు పారిపోవాలి. హల్లెలూయా. శత్రువు మనకి తెలిసినట్లుగా పారిపోతే ఎంత మజా ఉంటుంది. తెలియకుండా పారిపోకూడదు, ఆడు తెలిసినట్టుగా పారిపోవాలి. ఆడు పారిపోతున్న సందర్భాన్ని మనం చూడాలా, ఆడి పారిపోతున్న దృశ్యాన్ని మనం చూడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువు మనకు తెలిసినట్లుగా పారిపోతే మనకి చాలా మజా ఉంటుంది. వాడి ఓటమి, వాడు పరిగెత్తడం, వాడి భయం, వాడి టెన్షను, వాడి ఆందోళన మన కళ్ళతో మనం చూడబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హమ్మయ్య, శత్రువు వెళ్ళిపోయాడు, దేవునికి స్తోత్రం అనుకోవడానికి కుదరదు. మనకు సాటిస్ఫాక్షన్ కావాలి. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నేను ఈ రోజున ఈ సంఘానికి చేస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, నీవు చూస్తూ ఉండగా వాడు భయంతో పారిపోబోతున్నాడు, నీవు చూస్తూ ఉండగా వాడు భీతి చెందబోతా ఉన్నాడు, నీవు చూస్తూ ఉండగా వాడు ఓడిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము ప్రార్థన చేసే శత్రువు వెళ్ళిపోయాడు భయపడబాకంటాం కాదు, ఆ శత్రువుని కల్లారి రాత్రిని చూడబోతా ఉన్నావు. వాడు వెళ్ళటం నువ్వు గమనించబోతా ఉన్నావు, వాడు పరిగెత్తడం గమనించబోతా ఉన్నావు, వాడు దండాలు పెట్టి పరిగెత్తడం గమనించబోతా ఉన్నావు, వాడు శిరస్సు తలదించడం నువ్వు గమనించబోతా ఉన్నావు. నేను ఓడిపోయాను అని మనకు చెప్పి పరిగెత్తడం మనం చూస్తూ ఉన్నాం ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడు, శత్రువు ఎదుట మనకి ఏం పెడతాడంట ఆయన? చెప్పాలి. శత్రువు ఎదుట ఏం పెడతాడంట? భోజనం పెడతాడు. నువ్వు గదిలోకి వెళ్ళిపోయి ఏసీ వేసుకొని బిర్యానీ కొనుక్కొని తింటే ఆ మజా రాదు. ఆడు ముందు కూర్చొని ఆవకాయ బద్ద తీసుకొని తింటే దాని మజా అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువు ముందు కూర్చొని పచ్చడి మెతుకులు తింటే అదేంటి బేబచ్చం. నేను ఈరోజు బిర్యానీ తిన్నానక్క. శత్రువు ముందు తినలేదు కాదు, శత్రువు ముందు తినలేని, శత్రువు ముందు కూర్చొని తినలేనటువంటి అవకాశం నీకు రాలేదుగా. నువ్వు గదిలో కూర్చొని తింటున్నావేమో, కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఈ పూట సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముందు శత్రువు ఉంటాడు, ఆడి ముందు నువ్వు ఉంటావు. నీవు ఖచ్చితంగా వాడి ముందు నీకు విందు భోజనం జరగబోతా ఉంది. వాడు చూస్తూ ఉండగా నీకు సంతోషం రాబోతా ఉంది, వాడు చూస్తూ ఉండగా నీకు సమాధానం రాబోతా ఉంది, వాడు చూస్తూ ఉండగా నీకు అభిషేకం రాబోతా ఉంది, వాడు చూస్తూ ఉండగా దేవుడు సకలమైన కార్యాలు ఈ సంఘం పట్ల ప్రభు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గదిలో కూర్చొని బిర్యానీ వద్దయ్యా, ఆడు ముందు కూర్చొని ఆవకాయ పద్దేసుకుని తింటే చాలు. ఆయన
ఆ థ్రిల్లింగు, ఆ తృప్తి, ఆ ఆనందం, ఆ పరవశం వేరు. ఆ కృప దేవుడి సంఘానికి ఈ రాత్రి అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు శత్రువు ముందు భోజనాన్ని పెట్టే రాత్రి. ఎనీ శత్రువు, ఎనీ టైప్ ఆఫ్ శత్రువు అండి, ఎనీ టైప్ ఆఫ్ ఎనిమీ అండి. ఆర్థికమైన శత్రువు కావచ్చు, బలహీనమనే శత్రువు కావచ్చు, రోగం అనే శత్రువు కావచ్చు, అప్పులనే శత్రువు కావచ్చు, మానసిక ఒత్తిడి అనే శత్రువు కావచ్చు, భయంకరమైన నిందలనే శత్రువు కావచ్చు, భయంకరమైన అవమానం అనే శత్రువు కావచ్చు. ఎంతమంది శత్రువుల ముందు నువ్వు సిగ్గునొలుతున్నావో ఈ రాత్రి ప్రభు అంటాడు, వాడిని లాక్కొచ్చి ఆయన నీ ముందు కూర్చోబెట్టి నీకు భోజనం పెట్టాలని ఉందాడు ముందు. నాకు మీకు తినాలని ఉందా లేదా? వద్దులే బాబాయ్, ఆడు ముందు దేవుని స్తోత్రం, ఆడు వెళ్ళిపోతే సారయ్యా, నా ఇంట్లో కూర్చొని ఏదో గంజో గొడుగో తాకుతాను, అంత రిస్క్ చేయబాక, మేము అంత రిస్క్ చేయలేము, ఇప్పుడే చచ్చిపోతున్నాము వాడితో. ప్రతి విధంగా హింసిస్తూ ఉన్నాడు, ప్రతి విధంగా ఆర్థికంగా, పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా చితికిపోయామయ్యా. ఇప్పుడు ఆడిని చూసుకుంటా తింటామంటే మాకు ముద్ద దిగదయ్యా. ఈ వందనాలు కాదండి, దేవుని బిడ్డల ధైర్యం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే మాట్లాడుతున్నాడని భయపడాల్సిన అవసరం లేదు. ఆయన లాక్కొచ్చి కూర్చోబెట్టి విందు భోజనం పెడతాడంటే ఎంత సంతోషించాలి ఈ రాత్రి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ని రోజులు ఏడిపించిన వాడు, ఇన్ని రోజులు బలహీనపరిచిన వాడు, ఇన్ని రోజులు నీ మీద నిందలు పడేటట్టు చేసిన వాడు, ఇన్ని రోజులు నీకు ఎదురీదిన వాడు, ఇన్ని రోజులు నిన్ను ఎదిరించిన వాడు, ఇన్ని రోజులు నిన్ను చంప చూస్తున్నవాడు, ఇన్ని రోజులు మానసికంగా, శారీరకంగా, భౌతికంగా నేను ఒత్తిడి చేస్తున్నాడు. ఒక్కసారిగా మనం ముందుకొస్తే ఆడు ముందు మనం దజ్జాగు కూర్చొని తింటుంటే మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టొద్దా? ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఎంత పరవశము. ఓహో, ఈ రోజు కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఈ రోజు కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక శత్రువు బలహీన పడే టైం వచ్చేసింది. రెచ్చిపోరా, రెచ్చిపో. ఎంతకాలం రెచ్చిపోతావు? ఎన్ని దినాలు రెచ్చిపోతావు? నా మీద ఎన్ని రకాలుగా ప్లాన్ వేస్తావు? ఈ పూట నా ప్రభు నిన్ను పట్టి తెచ్చి నువ్వు కూర్చొని చూస్తుండగా నేను తినబోతా ఉన్నాను. శత్రువు ముందు భోజనం, మన మీద పడువాడిని హతము చేసి, ఒక్క త్రోవలో వచ్చి వాడిని 7 త్రోవలో పంపించేసి వాడి ముందు విందు భోజనం పెడుతుంటే ఎంత సంతోషం, ఎంత ఆనందము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ఎదుట నుండి శత్రువు పారిపోతా ఉన్నాడు. ఆమేన్. మన ఎదుట నుండి శత్రువు పారిపోతూ ఉన్నాడు. జంతువుల రకంగా తీసుకుందాం. ఒక 2 జంతువులు, ఎలుగుబంటి ఉందనుకోండి, అది మనల్ని చూసి పారిపోవాలంటే మనము పెద్ద కర్రకు ఒక డోలు ఒకటి తగిలించుకొని నిప్పు వెలిగించుకొని వెళ్తూ ఉంటే ఆ ఎలుగుబంటి పారిపోద్ది. ఇప్పుడు కోతులను తరమాలనుకోండి, ఏదో కారు డబ్బాను డబ్బా కొట్టుకుంటూ వెళ్తే అవి పారిపోతూ ఉంటాయి. కానీ శత్రువు పారిపోవాలంటే, శత్రువు వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? ఏమండి, ఏం చేద్దామండి? శత్రువు వెళ్ళిపోవడం మన ముందు ఏం చేద్దాం? నేనే చెప్తాలేండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ రాజులు 7వ అధ్యాయం 4వ వచనం తెరవండి. టకటక 3 మాటలు చెప్పి ముగించేద్దాం. మంచిగా దేవుని శక్తితో హుషారుగా ఉండండి. పరిశుద్ధాత్మ పట్టణంలోనికి పోవుదాం అనుకుంటేమా? పట్టణంలోనికి వెళ్దాం అనుకుందామా? పట్టణమందు క్షామముందన్న అచ్చట చచ్చిపోదుమా? పట్టణమందు కరువు ఉంది, అక్కడ చచ్చిపోదామా? ఇచ్చట ఊరక కూర్చున్నానా? ఇక్కడ ఊరకనే ఉన్నా ఇచ్చట చచ్చిపోదుము, ఇక్కడ చేస్తాము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదాం. పదండి సిరియనుల దండుపేటలోనికి వెళ్దాం. పదండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పమన్నా నేను. వీరండి, వీళ్ళు ఎవరండి? వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యవహారం 4 కుష్ఠరోగులండి. షోమ్రోను పట్టణం గుమ్మం దగ్గర ఉండిపోయారు, వెలుపల ఉండిపోయారు. వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రోజుల్లో పట్టణంలో భయంకరమైన కరువు, భయంకరమైన క్షామం అలుకుపోయింది. ఎలాంటి క్షామం అంటే, ఎలాంటి కరువు అంటే, ఆ కరువు మనం ఎప్పుడూ చూడలేదులేండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి కరువు మనం చూడలేదండి. ఆ పట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది. ఎలాంటి కరువు అంటే, తల్లి సొంత బిడ్డల్ని కూరగాయ మొక్కల్లా కట్ చేసి తినేసిన రోజులై. దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన కరువు దినాలు. ఆ కరువు దినాల్లో వీరు కుష్ఠరోగులు కదా, వీరిని బహిష్కరించేశారు కదా, వీరు ఊరు వెలుపల ఉంటారు కదా, ఆ పట్టణపు గుమ్మం దగ్గర ఉన్నారు. కుష్ఠరోగులంటే చేతులు తినేసి, కాలు తినేసి, సగం అవయవాలతో ఉంటారు. వాళ్ళు ఎక్కడికక్కడ తినేస్తూ ఉంటుంది ఆ రోగం. అటువంటి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు పట్టణంలోకి వెళ్ళినా అక్కడ చచ్చిపోతాం, ఇక్కడున్నా చచ్చిపోతాం. ఈ 2 ప్రమాదమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు మాట్లాడుతున్నారు. ఆ 4 కుష్ఠరోగులు, ఒక కుష్ఠరోగి బేభత్సమైన మాట మాట్లాడాడండి. పట్టణంలోకి వెళ్తే ఎందుకు చచ్చిపోతాం? అక్కడ క్షామం ఉంది.
తినటానికి కూడా తిండి లేదు. సొంత కడుపును పుట్టిన బిడ్డల్ని చంపుకు తింటున్న ఆ పట్టణస్తులు లోపలికి పోయినా తిండి లేక చస్తాం, ఎక్కడున్నా చచ్చిపోతాం కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పదండి పదండి పదండి, సిరియనుల దండుపేటలోనికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ దండుపేటలోకి వెళ్తారంటండి వాళ్ళు? సిరియనుల దండుపేటకి వెళ్తాం. వారు శత్రువులు, వాళ్ళు మామూలు కాదు. ఆ షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసేస్తున్నారు. ఎవడైనా బయటికి రాకపోడా వాడిని మేము చంపకపోమా అన్నట్టుగా వాళ్ళు టెంట్లు వేసుకొని ఎన్ని నెలలకు సరిపడా వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తే అప్పుడు చంపేసి వెళ్ళిపోదామని అన్ని కూరగాయలు ఏంటి, బియ్యం ఏంటి, అన్ని సరుకులు ఏంటి తెచ్చుకొని ఒక టెంట్లు వేసేసుకొని ఆ పట్టణం చుట్టూ కమ్మేశారండి. వాళ్ళు కరువుతో బయటికి రావాలి, ఆకలితో వాళ్ళు బయటికి రావాలి. ఎలాగైనా పిల్లల్ని చంపుకొని తింటున్నారు. ఆ పిల్లలు లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు, మా చేతిలో సస్తారు. వాళ్ళకి ఇదే ప్లాన్ అండి. కానీ కుష్ఠరోగులు చూడండి, వాళ్ళ గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. పదండి, వాళ్ళు మన గురించి ఎదురు చూసేది ఏంటి? మనమే సిరియనుల దండుపేట గుండా వెళ్ళిపోదాం, పదండి, వారికి ఎదురుగా వెళ్దాం. అక్కడ వారు చంపితే సస్తాం, బతికితే బతికిద్దాం. వాళ్ళు చంపకుండా వదిలేశారనుకో, మన కుష్ఠరోగాన్ని చూసి చేతులు తినేసి కాలు తినేసి పాపమని బతుకుతాంగా. చంపేస్తే చచ్చిపోదాం. 2 ఆప్షన్లు ఉన్నాయి అక్కడ. పట్టణంలోకి వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతాం, ఎక్కడున్నా ఖచ్చితంగా చచ్చిపోతాం. కానీ చావు బ్రతుకు 2 50-50 ఆప్షన్ ఉంది. ఏంటంటే సిరియనుల దండుపేటలోనికి వెళ్ళడం. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారు చంపేస్తే చచ్చిపోదాంరా, బతికితే బతుకుదాం అని వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియదైవజనమా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ మాట మాట్లాడింది మహామేధావుడు కాదు, ఈ మాట మాట్లాడింది మహాప్రవక్తలు కాదు, ఈ మాటలు మాట్లాడింది దైవ జనులు కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక కుష్టి రోగుల్లో ఒకడు ఈ బేవచ్చమైన స్టేట్మెంట్ వదిలాడు. వద్దు, పట్టణంలోకి వద్దు, ఇక్కడ వద్దు, అక్కడ పోయినా సస్తాం, ఎక్కడున్నా సస్తాం, సిరియనుల దండుపేటలోనికి మనం కదులుదాం. శత్రువు వైపు ఎవడన్నా వెళ్తాడని నాకు అర్థం కావట్లే. శత్రువు ఉన్న వైపు ఎవడన్నా వెళ్తాడండి? ఆడ ఆయుధాలు ధరించుకొని వాడు ఎర్రికేకలు వేస్తూ ఉన్నాడు. మీరు 2 బయటికి పట్టణ వదిలి ఒక్కొక్కటి చంపేసేస్తానని వాళ్ళు పిచ్చ కూతలు కోస్తుంటే వీళ్ళ ధైర్యం ఏంటండి, వీళ్ళ బలం ఏంటండి, వీళ్ళ హీరోయిజం ఏంటండి, శత్రువుకి ఎదురెళ్ళిపోదామన్న విధానం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. ఇక ఫిక్స్ అయిపోయారు, ఏదైతే అది అయిపోయిందిరా బాబు, వెళ్ళిపోదాం ముందుకి. వెనకడుగు వేయొద్దు, ఇక్కడ ఉండొద్దు. వెనకడుగు వేసినా మంచిది కాదు, ఎక్కడున్నా మంచిది కాదు, ముందుకు వెళ్ళటమే మంచి పద్ధతి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు వదిలారు. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు ఆత్మ సత్యాన్ని చెప్తాను వినండి. వాళ్ళు అన్నారు, పట్టణంలోనికి వెళ్ళినా చస్తాం అనండి. ఈ మాట, పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం, ఇక్కడున్నా చచ్చిపోతాం. పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతూ ఉంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా నేర్చుకోవాలి, మనం దీన్ని ఎలా ధ్యానం చేయాలంటే ఆత్మసత్యాన్ని ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఉన్న ఆత్మీయ స్థితిలో నుండి, భక్తిలో నుండి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే, నేను ప్రార్థన చేయను, నేను చర్చికి వెళ్ళను, నా దేవుడు ఏం చేస్తున్నాడు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, పాత లైఫ్లోకి వెళ్ళిపోతాను, పాత జీవితంలో వెళ్ళిపోతాను, చస్తావని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. చచ్చిపోతావు వెనక్కి వెళ్ళిపోతే. ఈ భక్తుల నుండి, ఆత్మీయతలో నుండి, వైరాగ్యాల్లో నుండి, దేవుని మందిరంలో నుండి, ఉపదేశంలో నుండి, దైవ జనుడు వద్ద నుంచి నువ్వు గనక వెనక్కి వెళ్ళిపోతే, వెనక్కి తిరిగి వెళ్ళిపోదామన్న ఆలోచన కలుగుంటే, నేను చెప్తున్నా వినండి, ఈ కుష్ఠరోగులు మాట్లాడుకున్న మాట, నేను పట్టణంలోకి తిరిగి వెళితే, వెనక అడుగు వేస్తే, వెనక్కి వెళ్ళిపోతే గ్యారంటీగా చచ్చిపోతాం. ఆత్మీయ స్థితిని వదిలేసి వెళ్ళిపోయినా, ప్రభువుని వదిలేసి వెళ్ళిపోయిన కొంతమందికి చాలా చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఎంత ప్రార్థన చేసినా నా పరిస్థితి మారట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నా పరిస్థితి మారట్లేదు, ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నా నా పరిస్థితి మారట్లేదు, కాబట్టి నేను ప్రార్థన చేయను, ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన చేయను, నేను వెనక్కి వెళ్ళిపోతాను, నాకు పాత జీవితమే బాగుంది, పాత లైఫే బాగుంది, పాత వ్యవహారమే బాగుందని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఆలోచనలు ఉన్నారేమో, కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు ఉన్న ఆత్మీయ స్థితిలో నుండి, నీవు ఉన్న భక్తిలో నుండి, నువ్వు చేస్తున్న ప్రార్థనలో నుంచి, నువ్వు వస్తున్న సంఘంలో నుండి నువ్వు వెనక్కి తిరిగి వెళితే, నువ్వు వెనక్కి వెళ్ళిపోతే, ఆ పాత లైఫ్లోకి వెళ్తే, ఆ పాత కాలంలోకి వెళ్తే, ఆ పాత అలవాట్లలోకి వెళ్తే, ఆ పాత ఆచారాల్లోకి వెళ్తే, ఆ పాత సాంప్రదాయాల్లోకి వెళ్తే, ఆ పాత వైఖరిలోకి వెళ్తే, ఆ పాత పద్ధతిలోకి వెళ్తే నువ్వేమైపోతావు అంటండి? చచ్చిపోతావు. నువ్వు స్లోగా చెప్పినా, గట్టిగా చెప్పినా వాక్యం నెరవేరిపోతుంది. నువ్వు స్లోగా చెప్తే దేవుడు దీర్ఘ ఇస్తాడని చెప్పలేదు, వాక్యమే జరిగింది, సస్తావు.
ఒకవేళ వెనక్కి వెళ్ళకుండా ఎక్కడుండిపోయినా ఎక్కడుండిపోయినా, ఇదేంటి పాస్టర్ గారు వెనక్కి వెళ్ళొద్దంటే వెళ్ళొద్దను బాగానే ఉంది, మళ్ళీ ఎక్కడుండిపోయినా సత్తావంటే నాకు అర్థం కాదు. ఎక్కడుండిపోవటం అంటే కొంతమంది ఎట్టుంటారు తెలుసా అండి, ఎదుగుదల ఉండదు. ఓ సంవత్సరాలు బైబిల్ పట్టుకుని ఒక ఆమె సాక్ష్యం చెబుతుంది. పాస్టర్ గారు కొందనాలు, సంఘబిడ్డలు కొందనాలు, నేను ప్రభుని నమ్ముకొని 40 సంవత్సరాలు అయిందండి. ఎవరు నమ్ముకున్నట? ప్రభుని నమ్ముకొని 40 సంవత్సరాలు అయిందంటమ్మా. నమ్ముకున్న వెంటనే అమ్మగారు బాప్తిజం తీసుకున్నారంట. ఆమె బాప్తిజం తీసుకున్న రోజు ఎట్టుందో 40 సంవత్సరం అట్టే తగలడింది. ఒక అభిషేకం లేదు, ఒక ఆత్మ లేదు, ఒక భాష లేదు, ఒక ఎదుగుదల లేదు, ఒక బొదుగుదల లేదు. వస్తున్నామా రామశిలక, పోతున్నామా రామశిలక, వచ్చామా అయ్యగారి కంట్లో పడ్డామా, ఆయనతో పెట్టుకోకూడదు, ఆయన అరిచేస్తూ ఉంటాడు, తిట్టేస్తూ ఉంటాడు, ఫోన్లు చేస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు, ఏం సమాధానాలు చెప్తాం. ఒక వారం అంటే ఏమండి ఇంటిలో పాది భర్త భార్య అననీయ సఫీరాలాగా బాగా అయ్యగారికి ఈ మాటే చెప్పాలి, దేవునికి స్తోత్రం. అరే నువ్వు కూడా చెప్పురా పనికి మళ్ళాడ పిల్లల్ని, నువ్వు కూడా ఈ మాటే చెప్పు. పిల్లలు అబద్ధాలు చెప్పరుగా ఒక నిజం చెప్పేశాడంట అయ్యగారికి. వాళ్ళకి అయ్యగారు కూర్చోబెట్టి మామూలుగా లేదు 2 గంటలు దేవునికి స్తోత్రం ప్రసంగం, సంఘానికి అరగంట ప్రసంగం అయితే వాళ్ళకి 2 గంటల ప్రసంగం. ఆ రోజు దేవునికి మహిమ కలుగునగాక. వినండి ప్రియ దైవజనమా, ఎదుగుదల ఉండదండి, ఎదగరండి. దైవజనుడు ఎంత ప్రయాసపడతాడండి మీ ఎదుగుదల కొరకు. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి, మీ పిల్లలు ఎదగకున్నట్లా ఉంటే మీకు ఇష్టమా? పట్టుకొచ్చేస్తా అయ్యగారి దగ్గర, అయ్యా ఇది ఎదగట్లేదయ్యా. నా దగ్గర బోల్డ్ మంది పిల్లలు పట్టుకొచ్చారట్టగా. ఒక మొన్నండి మా వదినండి, సంవత్సరం అయిందయ్యా పొల్లు రావట్లేదు దేనికి. అమ్మో అంటే భౌతికంగా శారీరకంగా నీ బిడ్డలు అలా ఉంటే నీకు నచ్చదా? మరి యేసుప్రభుకి అలా ఇష్టమని నువ్వు అలా ఉంటే వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. సిస్టర్ గారు ప్రైజ్లాడండి బాగున్నారా, ఒక్కొక్కరు పలకరించారు వెళ్ళిపోతారు దెయ్యాలాగా బయటికి. ప్రార్థన అయిపోగానే పరుగో దేవునికి స్తోత్రం. మరి ఇంటి దగ్గర ఏదో మరి ఉంది, మరి నీకు ఏదో దాచిపెట్టి వచ్చో దాని మీద ఆవిడ పడిపోతాడని వెళ్ళిపోతూ ఉంటావు. దేవుని సందులో కొద్దిసేపు ఉంటే ఎంత మంచిదండి. ఎదుగుదల లేని జీవితాలు ఎందుకంటే నాకు అర్థం కాదు. ఒక క్రైస్తవ జీవితం అంటే వచ్చేసి బైబిల్ పట్టుకొని ఏదో 4 మాటలు వినేసి చేసినా చేయపోయినా అయ్యగారు కనపడిపోయి ప్రజెంట్ సార్ అన్నట్లుగా ప్రజెంట్ వేయించుకొని వెళ్ళిపోతే పరలోకం వెళ్ళిపోతాం అన్నటువంటి ఉత్సాహం ఊపేమని ఉందనుకుంటున్నారు. నాకు అర్థం కాదు. వినండి, ఈ భక్తులోంచి వెనక్కి వెళ్ళిపోయినా చచ్చిపోతానండి, ఈ భక్తులోంచి వెనక్కి వెళ్ళిపోయినా అనమ్మా చచ్చిపోతాం అనగానే సాములు చెప్పు. మరి ఈ మూఢనమ్మకాలు బాగుంటాయి భక్తులకి, దేవునికి స్తోత్రం. అమ్మో యేసుప్రభు పేరు అసలే ఆమెన్ అనేవాడు, ఆమెన్ అంటే పుట్టుకుని పోతాను ఈ నైట్ నేను ఏమి పోవు. అరండి ఈ భక్తుల నుంచి వెనక్కి వెళ్ళిపోయినా, ఈ జీవితం నుంచి వెనక్కి వెళ్ళిపోయినా, ఈ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్ళిపోయినా చచ్చిపోతావరని నన్ను అంటారండి మీరు. అమ్మో చచ్చిపోతావంటే చచ్చిపోతాను. ఈ భక్తుల నుంచి వెనక్కిపోయినా, ఈ జీవితం నుంచి వెనక్కిపోయినా, ఈ ప్రాంతం నుంచి వెనక్కిపోయినా, అమ్మో నాకు వల్ల కావట్లేదు, అమ్మో ఈ చర్చి నా వల్ల కావట్లా, ఈ ప్రాంతం నా వల్ల కావట్లా, ఈ దేవుడు నా వల్ల కావట్లని వెనక్కిపోయినా సస్తావు. ఎక్కడ ఎదుగు లేకుండా బొదుగు లేకుండా ఉండిపోయినా సస్తావు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా మనం? ఇప్పుడు మనము యోధుల్లా కదలాలి ముందుకి. ఇప్పుడు ఏదైతే అదైంది, సిరియనుల దండు పేటలోకి కదలాలి. నీ భర్త చేయబట్టుకో, నీ పిల్లలు చేయబట్టుకో, మొత్తం కలిసి ముందుకు అడిగేసేయండి. ఏదైతే అది అయిపోయిందండి. ఇక్కడ వరకు దేవుడు తీసుకొచ్చాడు, రోగాలతో, శ్రమలతో, బాధలతో, నిందలతో ఎట్టగట్టని ఇట్టుకొచ్చేసాం. ఇంకేముందలేండి, మొత్తం చూసేసాం. కానీ ముందేమి లేదు సీను. చేతులు పట్టుకుని ఒక్కడుగు ముందుకేండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ అడుగు కొరకి రాత్రి పరలోకం ఎదురు చూస్తూ ఉన్నది. నా దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే, యూదా గోత్రపు సింహము నన్ను అగ్నిలో నుంచి లాగగలడన్న విశ్వాసం నీకుంటే, నీ భర్త చేయి పట్టుకొని, నీ పిల్లల చేయి పట్టుకొని అడుగు ముందుకే, అడుగు ముందుకే. దేవుడు బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నీ అడుగు కోసం ఎవరు చూస్తున్నారు అమ్మా? పరలోకం చూస్తుంది, దేవదూతలు చూస్తూ ఉన్నారు. ఈ రోజున అయ్యగారు వాక్యం చెప్తా ఉన్నారు, వీళ్ళు అడుగు ముందుకెత్తారా లేదా? పొర్రపాటున వెనక్కి మాత్రం వేయొద్దు, పొర్రపాటున ఇక్కడే ఉండిపోతానని ఫిక్స్ వద్దు, ముందుకేసే. ఎన్ని కష్టాలు కలిగినను అని పడతావు కదా, నన్ను కృంగించే బాధలెన్నో పాఠంగా చేయి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. ముందుకెళ్ళిపో, దేవునికి స్తోత్రం.
భక్తులు ఈ పాటలు భక్తులకు చాలా ఇష్టం. రాత్రంతా శ్రమ పడినా భక్తులకి పాటలు ఏంటండి? ప్రాణం అండి. ఆలోచించండి ఒకసారి. దేవుడు ప్రేమామయుడని కనుక ఈ రాత్రి నీకు అర్థమైతే, నా దేవుడు సర్వశక్తివంతమైన దేవుడు, ఎక్కడికి పోయినా నన్ను తీసుకురాగలడు. అయితే నేను వెనక్కి వెళ్ళను, ఇక్కడ ఉన్ను, ముందుకు అడిగేసా. ఏదైతే దేవుని స్తోత్రం. ప్రభుని ముందుకు అడిగేసే, వెనక్కి వెళ్ళబాక, ఇక్కడే ఉండిపోబాక. వెనక్కి అంటే ప్రార్థనలోంచి వెనక్కి వెళ్ళొద్దు, ఆత్మీయతలోంచి వెనక్కి వెళ్ళొద్దు, భక్తిలోంచి వెనక్కి వెళ్ళొద్దు, దేవుని మందిలోంచి వెనక్కి వెళ్ళొద్దు. ఇక్కడ ఉండటం అంటే ఎదుగుదల బుతుకుదల లేకుండా ఇక్కడ ఉండొద్దు. ఏదైతే కుటుంబం అంతా ఈ రోజు ఈ రాత్రి పాదాలు కలపండి, ముందుకు కదిపి ముందుకెళ్ళండి. ఒక అద్భుతాన్ని రాత్రి మీరు చూడబోతా ఉన్నారు. నువ్వు వేసే ఒక్క అడుగుకి ఎంత అద్భుతం జరిగింది ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నాను. దేవుని వాక్యములో కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం ముద్రించబడి ఉంది. నువ్వు ఆ అడుగు ముందుకు వెయ్యలేకే చాలా శాపములు అలానే తగలడిపోతా ఉన్నాం. మనం దరిద్రంలో, శాపములో తగలడిపోతా ఉన్నాం. అడుగు ముందుకెళ్ళలేక భయం 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 భయం. అమ్మో ముందుకేస్తే ఏమైపోద్దో, ముందుకెళ్తే ఏమైపోద్దో, అమ్మో నేను వెళ్ళను. ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ముందుకు సాగలేకపోతున్నారు. మన పాటలన్నీ ఎలా ఉండాలి తెలుసండి? రాత్రంతా శ్రమపడి కాదు, అగదు నా పయనం సియోను చేరకుండా అట్టుండాలి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి అట్టుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనక్కి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండొద్దు, పదండి ముందుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన కొరకు దాచి ఉంచిన రక్షణ కార్యాన్ని రాత్రి నీవు, నీ భర్త, నీ పిల్లలు చూడబోతా ఉన్నారు. ఓ పరలోకమంతి రాత్రి ఎదురు చూస్తూ ఉంది. నీవు ముందుకు అడుగు వేస్తే పరలోకములను దేవదూతులు లెగిచి నించుని చప్పట్లు కొట్టబోతా ఉన్నాయి. అవి వీణలు మ్రోగించబోతా ఉన్నాయి, సంగీతములు పాడబోతా ఉన్నాయి, వాయిద్యములు మ్రోగించబోతా ఉన్నాయి. నీవు వేసే అడుగుకి శత్రువుల శిబిరాల్లో వణుకు పుట్టబోతుంది రాత్రి. శత్రువు శిబిరాలలో నాశనకరమైనటువంటి ఒక తెగులు రాబోతుంది రాత్రే. నువ్వు అడుగు వేయండి. దేవుడిని తలుచుకొని, నువ్వు నా తోడున్నావయ్యా, నువ్వు నా తోడున్నావు. పాటలు పాడటం కాదండి, పై ఇది చెయ్యి. ఇందాక అయ్యగారు చెప్పారు, ఆరాధన అంటే భౌతికంగా కళ్ళు మూసుకొని ఏదో ఓవర్ యాక్షన్ చేయటం కాదు. ఆత్మీయంగా ఇవి కనపడాలండి, ఆత్మీయంగా ప్రదర్శించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ ఏదైతే ప్రభా, నువ్వు నా తోడున్నావయ్యా, నువ్వు నా తోడున్నావు. నీ జలముల్లో పడిపోయినా నువ్వు అవేమి నన్ను చేయలేవు, అగ్నిలో పడి వెళ్ళినా అది నన్ను కాల్చలేదయ్యా అని గనక ఇక ముందుకు వెళ్ళిపోతాను. ఏదైతే అయింది ప్రభా, నేను ముందుకు వెళ్ళిపోతాను, నువ్వే ఉన్నావు నాయనా అని గనక వెళ్తే నీకేమవుతావు చెప్పండి. నాకేమవుతావు? పక్కన సిస్టర్ గారితో చూసి చెప్పండి, నీకేమవ్వదు. ముందుకు అడిగాను, నేను పళ్ళు బయట పెడుతున్నారంటే ఏమవుతుందని చెప్పడానికి, నీకేమవుతుందని చెప్పడం నవ్వాలా? నీకేమవుతావు సిస్టర్ గారు? ఇన్ని రోజులు మా ఇంటికి వచ్చి ఏడ్చావు, నీకేమవ్వదు. దేవునికి స్తోత్రం కలిగి ఎలా బతకెలా ముందుకు సాగిపో. ఆగొద్దు, ఇక్కడ నిలబడొద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు, ముందుకు పరిగెత్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు వెళితే ఒక అద్భుతమైన మాట ఏంటి చెప్పిన, నీవు బతికే ఛాన్స్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ముందుకెళ్తే చచ్చిపోతాను అనుకున్నావు కాదు, చావు రాదండి అక్కడ. నీవు సజీవుడుగా నిలబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, భయంకరమైన అవమానంలో ఉన్నావు, భయంకరమైన రోగాల్లో ఉన్నావు. ఓ ముందుకు అడుగు వెయ్యలేని పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి తలుచుకొని ఇక్కడ నుంచి ముందుకు అడుగువే. అయ్యా ముందుకు అడుగు వేసేటువంటి ఛాన్స్ నాకు లేదయ్యా. భయంకరమైన అప్పులు అలుముకున్నాయి, భయంకరమైన నిందలు అలుముకున్నాయి, భయంకరమైన అవమానాలు అలుముకున్నాయి అయ్యా, నా వల్ల కాదయ్యా. ముందుకు అడుగు వేసేటువంటి సిచ్యువేషన్లు కూడా మా కుటుంబం కాదయ్య గారు అని నాకు చెప్తావేమో. దేవుడు అంటే నీకు నమ్మకం ఉంటే, దేవుడు అంటే నీకు ధైర్యం ఉంటే, ఆయన మాట మీద ఎంతో కొంత మమకారం నీకుంటే, ఈ రోజున నీవు నీ భర్త, నీ పిల్లల ముందుకు అడుగు వేయండి. ఏదైతే అయిందయ్యా, నువ్వు నా తోడు ఉన్నావు, నువ్వు నా పైన ఉన్నావు, నువ్వు నాలో ఉన్నావు, నువ్వు నన్ను చూస్తా ఉన్నావు, నీ కార్యం ఇప్పుడు జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తిలో, ఈ ఆత్మీయతలోనే ఉంటేనే ఇబ్బందికరమైన పరిస్థితులైతే, ఈ భక్తిలోనే, ఈ ప్రార్థనలోనే, ఈ ఆత్మీయ జీవితంలో ఉంటానే ఇంత భయంకరమైన పరిస్థితులైతే,
భక్తి ఇప్పుడు రెండొంతులు పెరగాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన రెండొంతులు పెరగాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయత రెండొంతులు పెరగాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంత చిన్న ప్రార్థన చేసుకుంటున్నావు, ఏదో చిన్న చిన్నగా చచ్చిపోతున్నావు. నువ్వు వచ్చే చర్చికి నెలకి 2 వారాలు, లేదంటే నెలకు 1 వారమే బల్ల తీసుకుని రోజు వచ్చేస్తావు, తర్వాత మానేస్తావు. ఈ చిన్న చిన్నగా భక్తి చేస్తుంటేనే ఇన్ని రోగాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని అప్పులు, ఇన్ని బాధలు. అయితే ఈ పూట దేవుని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లోనే ఇంత భయంకరమైన ప్రెజర్ నేను ఎదుర్కొంటుంటే పాస్టర్ గారు మీరు ఇంకా ముందుకేయమంటారేంటి, ఇంకొంచెం ఎక్కువ ప్రార్థించమంటారేంటి, ఇగో 1 వారం వచ్చేవాడు ఇప్పుడు 3-4 వారాలు రమ్మని చెప్తారేంటి? అదుగో ఆ దానిలోనే భయంకరమైన బలమైన మర్మం ఉంది. నీవు రాత్రి గనక దాన్ని స్వీకరిస్తే గనక ఖచ్చితంగా మనము విజయాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఏమీ చెయ్యక్కర్లేదు. అయ్యగారు మీరు పొద్దునేం చెప్పారు, మనం నిలబడితే చాలన్నారు కదా. నిలబడమ్మా, ఏమీ అనలేదు, కొంచెం ఇట్ట కదులమ్మా చాలు అంటున్నాను అంతే. నడుస్తావు కదా నువ్వు ముందుకి, అలాగ కొంచెం కదులు చాలు. దేవుని కార్యాలు ఈ పూట సంఘం అందరూ చూడబోతున్నారు. హల్లెలూయా. ఒక్క అడుగు అలాగ జస్ట్ అలా ముందే చాలు. నా కాళ్ళు నొప్పులయ్యగారు, బలహీనమయ్యగారు ఏం కాదు, ఇట్లా లేపి అలా జస్ట్ అలా ముందుకు మోపు చాలు. దేవుని బలమైన శక్తివంతమైన భయంకరమైన కార్యాన్ని మనము వాడు చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. రిస్క్ తీసుకుని అడిగాయి. ఆ 4 కుష్ఠరోగులు రిస్క్ తీసుకుని అడిగేశారు. వారు సిరియనుల దండుపేట, వాళ్ళు మావులోళ్ళు కాదండి. ఇప్పుడు జనాలు అక్కడి నుంచి బయటకు వస్తే చంపేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళైతే వినండి, నడుచుకుంటూ వస్తున్నారంటే ఏం జరిగిందో చూడండి. 7వ వచనంలో, 2వ రాజులు 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి గమనించండి. లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదలోనైనను దండుపేటలోనున్న వాటినైనయు ఏమీ తీసుకొనకే తమ ప్రాణములు రక్షించుకున్నట్టే చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండేరి. ఎవరు పారిపోయారంట? ఈ కుష్ఠరోగులు పారిపోయారా, సిరియన్లు పారిపోయారా? ఎందుకని వాళ్ళు పారిపోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు షోమ్రోను పట్టణంలోంచి బయటకు వస్తే చంపేద్దామని చూస్తున్నారు కదా, మరి వాళ్ళు చంపాలి కదా, ఎందుకు పారిపోయారు అని అంటే, ఈ 4 కుష్ఠరోగులట ముందుకు అడిగేశారు కదా. వెనక్కి పోయినా సస్తాం, ఎక్కడున్నా సస్తాం, కానీ ముందుకెళ్ళిపోదామని ముందుకు అడిగేశారు. ముందుకు అడిగేశారు కదా, ముందుకు బయలుదేరుతున్నారు కదా, ముందుకు ప్రయాణం చేస్తున్నారు కదా. అయితేనంట ఈ 4 నడిచిన నడక శత్రువులకి వినపడిందంటండి. 1000 గుర్రాలు, 1000 రథాలు, అసలు వీళ్ళు వచ్చి 4 శబ్దం వద్దండి. ఎక్కడైనా 4 నడితే అంకాలు కాళ్ళు కూడా పూర్తిగా లేవు, ఏళ్ళని తినేసింది రోగం, చేతులని తినేసింది, 3 చేతులు 3 కాళ్ళు. ఆ కాళ్ళు వేసుకుని నరిస్తేనంట శత్రువులకు లబ్ డబ్ అంటుందంట. ఎవరో హావ నిద్రపోతుంది, లేగాలి నువ్వు లబ్ డబ్ అంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు అనుకున్నారంట, వామ్మో వీళ్ళు వేరే పార్టీతో కనెక్షన్ పెట్టుకున్నారు, మొత్తం కలిసి వచ్చేస్తున్నారేమో, ఇక మన పని అయిపోయింది, వీళ్ళ తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు తెచ్చుకున్న 3 నెలలకు తెచ్చుకున్న సామానన్నీ, సరుకులన్నీ, కూరగాయలన్నీ, బియ్యమన్నీ మొత్తం అక్కడ వదిలేసి మా ప్రాణాలుంటే చాలని పారిపోయారంట. దేవుడికి స్తోత్రం కలిగినగా. 4 వచ్చి ఆ శిబిరాలు చూశారు. అయితే ఒకడు పెద్దోడు వచ్చి ఒక శిబిరంలో ఉన్నటువంటి కట్టను చూసి ఎవరు ఉన్నారని చూస్తే ఎవ్వరూ లేరు. ఇదేంటి, వీళ్ళు మాకు శపథం చేసిందేంటి, మేము గనక ఎడంకాలు బయట పెట్టిన కాలు నరికేస్తానని సవాల్ ఇసిరారు కదా, ఏంటి ఎవరు లేరని. అన్నయ్య తమ్ముడు ఇక్కడ ఎవ్వరు లేరా మనం తప్ప. ఇంకొక శిబిరంలోకి ఇంకొకటి వెళ్ళాడు, కట్టను తీర్చుతా అక్కడ లేరు. ఇంకొక శిబిరంలో ఇంకోటి వెళ్ళాడు, అక్కడ కట్టను తీర్చుతూ ఎవరు లేరు. వాళ్ళందరూ గంతులేసి ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము తప్ప ఇప్పుడు మనల్ని బాధించువాడు ఇక్కడ లేడు, మనల్ని సమస్య పెట్టువాడు ఇక్కడ లేడు, మనల్ని బలహీన పరచువాడు ఇక్కడ. గట్టిగా ఆమె చెప్పాలి. మనం నేను చెప్పి నాకు చెప్పాలి. అదే మరి చెప్పండి. ఇక్కడ మనం తప్ప ఎవరు, ఈ మొత్తం చెప్పి ఇది ఒకటి పెట్టుకున్నారేగా లేరని. ఇక్కడ నేను తప్ప ఎవరు లేరనండి. అమ్మగారండి, ఇక్కడ నేను తప్ప ఎవరు లేరనండి. పారిపోయాడు. ఎందుకమ్మా, నువ్వేకే 47 పట్టుకొని వెళ్తున్నావా? లేదు, మడుగు ముందేసావు. దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపరి అనుకుంటూ ముందుకెళ్ళిపోయావు. రోషం కలిగిన వెళ్ళిపోయావు. ఏదైతే అయిపోయింది, అగ్నిలో దూకేస్తా, నెలలోకి వెళ్ళిపోతా. ఏమన్నారండి షడ్రకు మేషకు? నేను వెళ్ళిపోతా, చచ్చిపోయిన పర్ల బతికిన పర్ల హే అని
రాజుగారికి బెంబెలెత్తి ఇచ్చేశారు ముగ్గురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవులు అంటే అలాగ ఉండాలి. దేవునికి స్తోత్రం. చప్పిడిగా చప్పకుండా వెనక్కి వెళ్ళిపోతాం, లేదంటే ఇక్కడ పడిపోతాం, బాబు మాకు వద్దు బాబు. కాదో, నువ్వు కదిలితే కదా కార్యం చూసే. దేవునికి స్తోత్రం. కదులు కాక. ఇన్ని శ్రమల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని అప్పుల్లో, ఇంత భయంకరమైన శ్రమల్లో, ఇన్ని భయంకరమైన నిందల్లో నువ్వు గనక, నీ భర్త, నీవు, నీ పిల్లలు ఆలోచన తీసుకొని ఏ దైతదైంది ఏమండి, మనం ముందుకే వెళ్ళిపోదాం. హల్లెలూయా. మనం ముందుకే వెళ్ళిపోదాం. వీళ్ళు వెళ్తుంటే మీ కుటుంబంలో 4 ఉన్నారా, 5 ఉన్నారా, 6 ఉన్నారా, అంత సంఖ్య ఉండదులే. 4 కానీ 3 కానీ 5 కానీ మీరు కలిసి ముందుకెళ్తే ఆడి గుండెల్లో లబ్ డబ్ అని కొట్టుకొని, ఇన్ని సంవత్సరాలు నిన్ను బాధ పెట్టువాడు, ఇన్ని సంవత్సరాలు నీ నరకాన్ని అనుభవించేలా చేసినవాడు, ఇన్ని సంవత్సరాలు అప్పుల మీద అప్పులు చేపించిన వాడు, ఇన్ని సంవత్సరాలు మానసికంగా శారీరకంగా కృంగదీసిన వాడు, ఇన్ని సంవత్సరాలు రోగాన్ని పెట్టినవాడు ఉండడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీవంటావు మీ ఆయనతో ఏమన్నా, నువ్వు ఏమండి ఇక్కడ ఎవ్వరు నవ్వుతున్నారు, మీ భర్త అదేగా చెప్పేది. మీ భర్త అంటాడు, ఏమోయ్ ఎవ్వరు లేడు. దేవునికి స్తోత్రం. మీ పిల్లలు, మమ్మీ ఎవ్వరు లేరు. ఎవడాడు? నిన్ను బాధ పెట్టేవాడు, నిన్ను బలహీనపరచేవాడు. నిన్ను భయంకరమైన అప్పుల్లో కీడ్చుకుపోయింది ఆడే దరిద్రుడు లేడు. పారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పారిపోయారు. ఎప్పుడు చెప్తున్నానునండి, వాళ్ళు ఏమీ చేయలా, జస్ట్ కదిలేరంతే. ఏమీ చేయలా. వాళ్ళున్న శ్రమల్లో నుంచి, వాళ్ళున్న బాధల్లో నుంచి, వాళ్ళున్న నిందల్లో నుంచి ముందుకెళ్దాం. బోళ్ళు చూశాను నేను. ఇంక ఏదైతే మా అయితే ఏమైతే చేస్తాం, అంతే కదా. వెళ్ళిపోయారు. వీళ్ళు సచ్చేది పక్కన పెట్టు. ఒక దరిద్రమైన విషయం చెప్పనా, ఆ షోమ్రోను పట్టణంలో ప్రవక్తలు ఉన్నారు. యెహోవా ప్రవక్తలు. నా మీద పడబాకండి. యెహోవా ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు కూడా రాలేదండి బయటికి. పాస్టర్ గారులు, ప్రవక్తలు, వాళ్ళు కూడా సిరియన్లకు భయపడి లోపలే ఉండిపోయారు. కానీ కుష్ఠరోగులను చూసి నేర్చుకుందామండి రాత్రి. దేవునికి స్తోత్రం. అసలు వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలండి రాత్రి సంఘం. సగం చేతులు సగం కాలు తినేసిన వాళ్ళు, ఏదైతే అది అయిందిరా తమ్ముడు అన్నయ్య, సిరియాలో దండు పెట్టక వెళ్ళిపోదాం. శత్రువుకి మనం గుండె చూపిద్దాం, శత్రువుకి ఒమ్ము చూపించకుండా మనం ముందుకెళ్ళిపోదాం. ఆడు ఏం చేస్తాడులే, ఇప్పుడు వరకు అంతా చేసేసాడు, ఇంకా ఆడు చేసేది ఏమి లేదు, పదండి ముందుకు వెళ్ళిపోతే. ముందుకు అడిగేస్తే, వెనక్కి చూడకుండా, ఇక్కడే ఉండిపోకుండా ఈ రాత్రి గనక నువ్వు కదిలితే ఖచ్చితంగా నిన్ను బాధించు వారిని నువ్వు చూడవు. దేవునికి స్తోత్రం. నిన్ను శ్రమ పెట్టిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని, నలగొట్టిన వారిని, నిన్ను శ్రమకి అప్పగించిన వారిని నువ్వు ఎన్నడూ చూడవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భాన్ని చెప్తున్న ఒక సందర్భం గుర్తొస్తుంది. ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో పరో సైన్యమంతా వచ్చేస్తుంది. వీళ్ళ మధ్యలో మోచే, ఎక్కడ సమాధులు లేవనుకున్నావా ఐగుప్తులో, ఇక్కడ తీసుకొచ్చి చంపేత్తవేందయ్యా బాబని ఒక్కొక్కడు బేబచ్చంగా తిట్టేస్తున్నారు మోషే ఆకాశంకి వెళ్ళి చూశారు. ప్రభు అంటున్నాడు, వెళ్ళిపోండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిపోండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిపోండి అంటున్నాడు దేవుడు. ఎక్కడికయ్యా వెళ్ళేది? ముందు సముద్రం ఉండి వెనక శత్రువు ఉంటే వెనక్కిళ్ళినా చచ్చిపోతాం, ముందుకెళ్ళినా చచ్చిపోతాం. ముందుకెళ్ళిపోమంటున్నాడు. ముందు దారి ఉంటే వెళ్తాం రా బాబు, దారి లేదు, గట్ట లేదు. అది సముద్రం, అగాధ సముద్రం. కాలు పెట్టామంటే ఆలోచి దెబ్బేమంటే లాక్కెళ్ళిపోతే ఎక్కడ తేలుతామో తెలియదు. దేవునికి స్తోత్రం. ముందుకెళ్ళిపోమంటున్నాడు. నేను అది అంటున్నాను కదా, నువ్వు ముందు కడుగు పెడితే నూతన మార్గాలు తెరవబడతాయి. మార్గం లేదనుకో నువ్వు అనుకుంటున్నావు. కాదు ప్రియ దైవజనమా, సముద్రమే ముందు ఉన్న, శ్రమలే ముందు ఉన్న ఆ సముద్రములో ఒక మంచి రహదారిని ఏర్పాటు చేసి ప్రభు పెట్టాడు. నీకు ఆయన మీద ప్రేమ ఉంటే, నీకు ఆయన మీద మమకారం ఉంటే, నీకు ఆయన మీద అపరిమితమైన విశ్వాసం ఉంటే, నీకు ఆయన మీద భయంకరమైనటువంటి విశ్వాసం ఉంటే, ఖచ్చితంగా ముందు ఎర్ర సముద్రం ఉన్న అడుగు ముందుకేండి ఫ్యామిలీ కలిసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎర్ర సముద్రం టపామని చీలిపోయి అటు ఒక గోడ ఇటు ఒక గోడ నిలిపోయి, ఆ ఆరిన నేల, ఆ యొక్క నేలంతా పాచు పట్టుకుపోయి నీళ్ళతో ఉన్న నేల ఆరిపోయి ఒక హైవే రోడ్డు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. చక్క సాఫీగా హైవే రోడ్డు మీద పాడుకుంటా దేవుని స్తుతించుకుంటూ అవతలికి వెళ్ళిపోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ముందుకు కదులుదాం, ముందుకి వెళ్ళిపోదాం. నీ నిర్ణయాలు మారిపోవాలి, నీ ఆలోచనలు మారిపోవాలి. వెనక్కి వెళ్ళిపోతున్నాను నిర్ణయం మారిపోవాలి. అమ్మో నేను ఇక్కడే ఉండిపోతాను, నాకు ఈ జాలి గంజి పోసుకొని తాగుతాను, నాకు ఈ జాలి అయినో నాకు ఏమొద్దన్న ఆ నిర్ణయాలు మారిపోవాలి. ఫ్యామిలీ మొత్తం ముందుకు అడిగేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫ్యామిలీ మొత్తం ముందుకు అడిగేయాలి. అయితే మీరు ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకి ఉన్న అనేకమైన భార్యలో ఒక
ఒక భార్య చనిపోతేనంట ఆ భార్య కోసం అతను ఒక అందమైనటువంటి సమాధి కట్టించాడంట. ఇప్పుడు ఆ సమాధి ప్రపంచం అంతట్లో వీర ప్రేమను చూపిస్తూ ఉంది. అబ్బా ఎంత మంచి సమాధి కట్టాడు, ఎంత మంచి సమాధి కట్టాడు, వీర ప్రేమను తన భార్య మీద భలే చూపించాడు, వీర ప్రేమను తన భార్య మీద భలే చూపించాడని ఆ సమాధిని చూసుకుని అందరూ చెప్పుకుంటూ ఉన్నారంట. నీ కొరకు నా కొరకు దేవుడు అక్కడ ఒక పట్టణాన్ని కడతా ఉన్నాడు, ఒక పట్టణాన్ని కడతా ఉన్నాడు. అక్కడ మనల్ని వివాహము చేసుకోవడానికి, మధ్య ఆకాశంలో మనల్ని తీసుకెళ్ళటానికి నూతనమైన పట్టణం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏదైతేదేంది పద ముందుకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనమొద్దు, నిరాశ మాటలొద్దు, అవమాన మాటలొద్దు, భయంతో కూడిన మాటలొద్దు. ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం. దేవుడే తన కార్యమును జరిగించునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ముందుకు మనం అడిగేస్తే శత్రువులు ఏం చేస్తారు? మనం చూసి దెబ్బెమ్మటే. యోబుని చూసి వాడు చేసిన పని అదే. ఎన్ని శ్రమలు పెడుతున్నా యోబు ముందుకు వెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ఈడేంద్ర బాబు, ఈడి భక్తి మండిపోను. యేసుప్రభుని తిట్టట్లేదు, భార్య అంటుందమ్మా. అట్లాంటి భార్యలు ఉన్నారేమో. దేవుని స్తోత్రం తల్లి. భార్య అంటుంది నేను దగ్గరకు వచ్చి, ఎందుకు నీ జన్మ ఎందుకు, తిట్టి చచ్చిపోక తిట్టి ఎవరిని తిట్టి చావమంటుంది? యేసుప్రభు మరి తిట్టకుండా కూడా చచ్చిపోవచ్చు కదండి. నాకు తెలియక అడుగుతున్నా, తిట్టకుండా కూడా చావచ్చు కదా, తిట్టి చచ్చిపోమంటుంది ఏంటి? ఇట్లా అప్పుడు అన్నాడు యోబు గారు, మూర్ఖురాలు మాట్లాడి అసలు ఏంటండి మొత్తం వచ్చారు. టీవీ నేడు మూతి దగ్గర మైక్ పెట్టి ఏంటి యోబు పరిస్థితి అంటే, నో విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్ర. అది ఎక్కడ దేవుని తూలనాడినట్టు కానీ, దేవుని తిట్టినట్టు కానీ కల్లో కూడా ఊహంలో కూడా నిద్రలో లేదండి. తన స్నేహితులు చలరాలు చేసేస్తున్నాడు, ప్రతి దానికి ముందుకెళ్ళిపోతున్నాడు. అసలు ఆగట్లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనక్కి వెళ్ళట్లేదు, అక్కడ ఉండిపోవట్లేదు, వెళ్ళిపోతున్నాడు ముందుకు. దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నని 10 అడుగులు ముందుకేసేసాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని. ఇక చివరి మాట ఒకటి అన్నాడు, నా విమోచకుడు సజీవుడని 100 మార్కులు కొట్టేశాడు. ఆ మాటలు కనుక నువ్వు మాట్లాడగలిగితే, ఆ మాటలు కనుక నువ్వు చెప్పగలిగితే. రీసెంట్గా 2 వారాల క్రితం మా చర్చిలో బల్లారాధన జరుగుతూ ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఆ అమ్మాయికి చాలా సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. ప్రార్థన చేసాం, సంఘమందరు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. సాక్ష్యం చెప్పారు. బల్లారాధన రోజు మరుసటి నెల ఆమె కనాలి. అయితే వినండి, 9వ నెల కూడా రాలేదంట, 8వ నెల వచ్చి వారం అవుతుందంట. అంతేనండి, బాబు పుట్టాడంటండి. బాగా సంతోషపడ్డారు, నాకు ఫోన్ చేశారు, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ బాబుని బాక్సులో పెట్టారంట. ఇంకప్పటి నుంచి కూడా ఫోన్స్ కలవట్లేదు. వాళ్ళు నాకు చేస్తున్నారు కానీ ఫోన్స్ కలవట్లేదు. బాక్సులో పెట్టారంటే 3 రోజుల నుండి బాబు చనిపోయాడు. ఆమెకు వచ్చిందే కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ సిస్టర్ గారు, వాళ్ళ అక్కగారు మొన్న సాక్ష్యం ఏం చెప్పారంటే, నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సాక్ష్యం నేను చెప్పడానికి సంఘానికి. బ్రదర్ ఈ సాక్ష్యం చెప్పండి అంటుంది ఆవిడ. నేను అనుకున్నాను ఇది సాక్ష్యమా, ఈమెకు తెలియదేమో, ఇదేంటి బాబు చచ్చిపోయాడని సాక్ష్యమా, ఇది కాదు కదా అనుకున్నాను. అయితే నేను ఏం మాట్లాడలేదండి. ఆమె చెప్తుంది, అయ్యగారు యోబు యొక్క కుమారులు, యోబు యొక్క పిల్లలు 10 మంది చచ్చిపోయారు, మా చెల్లి పిల్లడు ఒకటే చచ్చిపోయడం బాధ లేదు, ఆయన తీసుకున్నాడు అయ్యగారు. కొట్ట చాపట్ల కుళ్ళుబోతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 మంది ఎక్కడ, ఒకడెక్కడ అయ్యగారు? 10 మంది చచ్చిపోతే అయ్యగారు గుండె గట్టుకుంది. మా గుండెలు ఇంకా గట్టుకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అది సాక్ష్యం అంటారండి. అసలు బేభత్సమైన, అసలు నిజంగా నేను అనుకుని పాస్టర్ పదు మానేసి ఆమెలోకి వెళ్ళిపోతే బాగుండి అనిపించింది నాకు. చాలా బాబా జీవితం అసలు విశ్వాసంతో కూడిన మాట. మేమేం బాధపడట్లేదు అయ్యగారు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు 3 రోజుల తర్వాత. ఆమెకు ఆ రోజులు అప్పుడు అనిపించిందండి, పిల్లడు చనిపోగానే యోబు గారు 10 మంది పిల్లలను కోల్పోయాడు, ఎలా తట్టుకున్నాడో మహానుభావుడు అనుకుందంటండి. నేను తట్టుకోవాలి, ఒక్కడే కదా పోయింది నాకు, నేను తట్టుకోవాలని గుండె ధైర్యం చేసుకొని వాళ్ళ చెల్లికి కూడా ధైర్యం చెప్పిందంటండి. నేను అనుకున్నా ఇక చర్చికి రాదేమోనని, అలా ఆయన చర్చికి వచ్చేసాడండి. అమ్మో, అసలు మీరు జ్ఞాపకం చేసుకోండి, అసలు ఇలాంటి భక్తులు అక్కడక్కడ ఉన్నారండి. అందరూ లేరండి, ఎక్కడెక్కడో ముత్యాలాగా ఉన్నారండి అలాంటి వాళ్ళు. ఈ రోజున ఆ భక్తి, ఆ స్వభావం మనలోకి వచ్చునుగాక. ఏది ఏమైనా ముందుకు వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళటం లేదు, ఇక్కడ ఉండిపోవటం లేదు. అదేనండి ఈ రోజున. నువ్వు అడిగి ఎత్తే చాలండి, వాడు పారిపోతాడండి శత్రువు. ఇక మనల్ని వాడు ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శూరులు వీరులు ముందుకు రాలేకపోయారు. గొర్రెలు కాచుకునేవాడు ముందుకు వచ్చాడు ఒక రాయి పట్టుకొని. సౌలు, ఏందిరా రాయి, నీ ఏందిరా నీ పోజు, వెనక్బా మీ అన్నలే 5 గిన్నెల క్యారేజీ ఇక ఉన్నారు వాళ్ళు.
యుద్ధం నేర్చుకున్నవారు జిమ్ములకు పోయినాడు, ఆ కండలు కరిగిపోను కాకాడి అల్లాన ఫీజులు కట్టేసి జిమ్ములకు పంపించి యుద్ధ నైపుణ్యం నేర్పిస్తే అన్నలో ఒకడు 10 గిన్నెలు 5 గిన్నెలు తినేస్తున్నాడు, కానీ గొలియాతని ఎదిరించడానికి వెళ్ళట్లా, భయపడిపోతున్నారు. అన్నల క్యారేజ్ తీసుకొచ్చినాడు. ఏంటనయ్యా ఆడట్ట మాట్లాడుతుంది చే అంటే, అరే తమ్ముడా నువ్వు ఇటువా, క్యారేజ్ వచ్చి ఇంటికి వెళ్ళిపోరు, ఆడి సంగతి నీకు తెలియదు, వాడు యుద్ధాభ్యాసం చేసిన వాడు బాలి ఉన్నాడు, ఆడి సంగతి తెలియదు అంటే, మా అన్నయ్యలు ఎట్టాగా అంటారని వేరొక దగ్గరికి వెళ్ళి ఏంటంట కదా, ఆడు సున్నత లేనోడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడాడు మనల్ని అంటానికని, రాజా నేను వెళ్తా ఆయన చంపుతానంటే, ఏందిరా నువ్వు ఎల్ల బుద్ధిగా గొర్రెలు కాసుకోపో అన్నాడు రాజు. రాజా నన్ను తక్కువ వంచున యొద్దు, నేను సింహమును చీల్చాను, నేను ఎలుక బంటి తరిమాను, ఈడు కూడా అంతే అన్నాడు. ఆయన ధైర్యానికి సలాం కొట్టాలి. దేవునికి స్తోత్రం. ఏం ధైర్యం అండి, పిచ్చ ధైర్యం. ఆ పిచ్చ ధైర్యమే రావాలంటే అది లేక తగలడిపోతున్నాం మనం. ఆ పిచ్చ ధైర్యమే రావాలి. దేవుడు అంటే పిచ్చి, ఆయన అంటే పిచ్చి ధైర్యం అంతే. చేసేయగలడు ఆయన, ఏమైనా చేయగల. పాడతావుగమ్మా, పాడావై పాట నువ్వు, కథ మొత్తం మార్చగలడు. మరి ఏమైనా చేయగలనప్పుడు ఎందుకు ముందుకెళ్ళట్లేదు నువ్వు? చూసావా, పాట మాత్రమే పాడుకో, బతుకులు మారద్దా, జీవితాలు మారద్దా. పాడితే బతుకులు అది కనపడాలి. దేవునికి స్తోత్రం. ఏమైనా చేయగలడని నువ్వు అన్నావు, మరి ఎందుకు ముందుకెళ్ళట్లా? అక్కడ ఏమీ చేయలేడని అర్థమేగా నువ్వు ముందుకు అడిగిపోతే. మరి పాట ఎందుకు పాడావు? పాడాలి కాబట్టి పాడాను అయ్యగారు, పాడాలి కాబట్టి పాడావా? రేపు తీర్పులోకి వచ్చేస్తావు. నువ్వు పాడిన నువ్వు ఏంది నీ ఎవ్వరం అంటాడు దేవుడు రేపటి రోజున. అందుకే పాట పాడితే జీవితంలో అది అలర్చుకొని పాడాలి. దేవునికి స్తోత్రం. నా స్టేట్మెంట్ అదండి. ఎట్టబడితే అట్ట పాడకూడదండి. పాటలు ఎట్టబడితే అట్ట పాడకూడదు. నీ జీవితానికి దాన్ని అభ్యసించుకోవాలి, అనుభవించాలి, అనుభూతితో పాటలు పాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా దేవుడు అయ్యగారు ఏదైనా చేయగలడన్న ఒక్క ఆమెను చెప్పుకోండి గట్టిగా. వెళ్ళిపో ముందుకి, ఆగద్దా. ముందు సముద్రం ఏం చేయాలి? వెళ్ళిపోవాలండి. ఒక మాట చాలే మీకు, ఎక్కువ ఇవ్వను. ముందు సముద్రం ఉన్నా, ముందు శత్రువు ఉన్నా, ముందు సిరియలు ఉన్నా, ముందు దండిపేట ఉన్నా, ముందు ఇంకెన్ని శ్రమలు ఉన్నా, అంతే. వెళ్ళిపో, ఆగబాగా, ఆగద్దు. ఆగకుండా వెళ్ళిపో అంటే అమ్మగారు, లోతు అమ్మగారు ఇట్లా తిరిగింది, నీకు అట్టే ఉండిపోయినా. నేను అదే చెబుతున్నా. వెళ్ళిపోమంటే ఏం చేయాలి మనం? మరి అంతే కదా, మరి వెళ్ళిపోవాలి. వెనక్కి తిరిగేసి అక్కడే ఉండిపోయి ప్రదర్శనలు చేస్తే కుదరదు. ఇక్కడ సబ్జెక్టు అసలు నీకు దేవుని కుదరదు అట్టు చేస్తే నువ్వు. కాబట్టి ఆగకుండా మన ముందుకు సాగుదుముగాక. దావీదు గొల్లియాతని జయించాడు. ఒక్క రాయి గిరగిరగిర తిప్పిసిరేసాడు, డామును బయటపోయాడు కింద. నిచ్చెన వేసుకుని బిల్డింగ్ ఎక్కినట్టుగా ఆడి మీదకి ఎక్కేసాడు. ఎక్కేసి ఆడి కత్తీసి ఆడి తల నరికేసి పట్టుకొని పరిగెత్తాడు. దావీదుకు 10,000 స్తోత్రములు, సౌలుకి 1000. ఈడికి మండిపోతుంది పక్కన. కుళ్ళు రావచ్చా? మన బిడ్డే కదా, మన బిడ్డ కప్పు కొట్టాడు, ఎంత సంతోషం రావాలి నీకు? కుళ్ళు వచ్చేస్తుంది ఆయనకి. ఆయన చంపినోడు చంపనివ్వడు. ఇంకా అప్పుడు నుంచి తగులుకున్నాడు. ఈట్లు పెట్టేసి చంపేద్దాం దాది. ఈయన అడవిలో పరిగెత్తడం జరిపింది. దేవునికి స్తోత్రం. మంచి చేసి కొంతమంది అట్ట తయారైపోతారు. చాలామంది నా దగ్గర చెప్పి, అయ్యగారు నేను మంచి చేశాను అయ్యేదని, నేనేం చెడు చేయలేదయ్యా ఆమెకి, కానీ ఎందుకు అట్ట చేస్తుంది అంటారు. అదే నేను చెప్తున్నాను, దావీదు సిచ్యువేషన్. ఏరేం బాధపడబాక, మన తల మీద దేవుని అభిషేకం ఉంది. రోజుగా పట్టాభిషేకం జరగబోతోంది. మంచి సింహాసనం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు భయపడొద్దు, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ముందుకెళ్ళిపో, వెనక్కి చూడొద్దు, వెనక్కి వెళ్ళొద్దు, ఇక్కడ ఆగిపోవద్దు. ముందుకి పదండి, సిరియనుల దండు పేటలోనికి వెళ్ళిపోదాం. చాలు, ఈ ఒక్క నిర్ణయం నీకు వస్తే చాలు. అడుగు తీసి ముందుకేస్తే చాలు. ఖచ్చితంగా నీవు చూసిన శత్రువుల్ని ఇక ఎన్నడూ నీవు చూడలేవు. దేవునికి స్తోత్ర. ఇక రెండో మాట, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 21, 16, 20. ఇలానే చదవండి. గజిబిజిగా చెప్పారేంటి అయ్యగారు అంటారు. ఇదే మంచిది. న్యాయాధిపతులు 7, 21, 16, 20. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్ల నేను నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఒకసారి యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అనండి.
యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అనకూడదు, నైస్ ప్రదర్శించకూడదు. ఇక్కడ గట్టిగా బిగ్గరగా యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అన్నాడు గట్టిగా హుషారుగా. మీ వల్ల నాకు నేనే మారుతాను, మీరు మారరు. యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని కేకలు వేసి ముందుకెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎంతకాల చేతులు పెట్టిన ఆయుధాలు ఏంటి? యేసు ప్రభు కొండ, దేవిటి, పిల్లలాడుకున్న బోర. ఎవడైనా పట్టుకొని యుద్ధానికి వెళ్తాడా? యుద్ధానికి అసలు ఎవడైనా అసలు ఏంది ఈ పరికరాలు, ఏంది ఎవ్వరం ఏంది, నాకు ఏం అర్థం కావట్లేదు. ఆయన అంటున్నాడు, గిద్యోను గారు నేను చేయునట్లు మీరు చెయ్యండి, నన్ను చూసి చెయ్యండి అన్నాడు ఆయన. వీళ్ళు అనుకున్నారు ఫోన్లే కొండ దివిటి మీద పెట్టారు, ఈ కొండలో బాంబు వేసుకుని వస్తున్నారు అనుకుని అలా ఆలోచించి పారిపోతారు అనుకుంటే అంటున్నాడంటేనా కొండ పగల కొట్టాలి ఒక దగ్గర అన్నాడట. కొండ పగల కొడితే దివిటి అని తెలిసిపోద్ది కదయ్యా, మాకేంది శిక్ష? 300 మంది 32,000 మంది గిలాదు కొండ మీదకి వెళ్తే యేసుప్రభు అన్నాడు ఇంతమంది వద్దురా తీసేయి అని అన్నాడు. 10,000 మంది ఎగిరిపోయారు. మళ్ళీ నీళ్ళ దగ్గర టెస్ట్ పెట్టాడు, నీళ్ళు ఎట్ట తాగుతారని. కుక్కల్లాగా గతికిన వాళ్ళు ఉన్నారు, కుక్కల్లాగా గతికి తాగిన వాళ్ళు ఉన్నారు, సాష్టాంగ పడి తాగిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు చేత్తో తీసుకొని గతికిన వాళ్ళు మాత్రం 300 మంది సెలెక్ట్ చేయమని 300 మంది సెలెక్ట్ చేస్తే ఆ 300 మందికి AK-47 ఇవ్వకుండా ఒక కొండ చేతులు పెట్టి, దివిటి చేతులు పెట్టి, బోర చేతులు పెట్టి చాలో అన్నాడు యేసుప్రభు. ఏంది చాలు? మంచి మంచి ఆయుధాలు లేవు, ఒక అనుభవం ఇస్తాడు, మీదెత్తాడు, సత్య బాంబు లేదు, AK-47 లేదు, దూరం నుంచి పటపటపట బుల్లెట్లు దింపేటాడు గుండెల్లో. ఒక కొండ ఏం చేస్తుంది అయ్యా, బోర ఏం చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు, ఇవే చాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాటిలో ఉన్న మర్మం మీకేం తెలుసండి? గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గమని కేకలు వేస్తూ ముందుకెళ్ళిపోతే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మిద్యానీయులు ఇసుకేస్తే రాలని జనం మొత్తం వదిలేసి పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ బోర ఒక అద్భుతం చేసింది, ఆ కొండ ఒక అద్భుతం చేసింది, ఆ దివిటి ఒక అద్భుతం చేసింది. బూర దేనికి సాదృశ్యం అంటే బూర ఊదాలి, బూర ఊదాలి, బూర ఊదాలి. దేనికి బూర సాదృశ్యము? నీ బూర ఏమి ఊదుతుంది? మా ప్రభు చనిపోయాడు, మా ప్రభు బలహీనుడు, మా ప్రభు మమ్మల్ని వదిలేశాడు, మా ప్రభు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటుందా నీ బూర? మా ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. యుద్ధ వీరుడు కదులుతున్నాడు, శక్తి కలిగిన దేవుడు కదులుతున్నాడు. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని చెప్పాలి. షులమతి అంటుంది నా ప్రియుడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇది మన మాట. నా ప్రియుడు నన్ను వదిలేశాడు, నా ప్రభు నన్ను వదిలేశాడు. చాలామంది యేసు ప్రభు మమ్మల్ని వదిలేశాడులేండి. ఎందుకు వదిలేస్తావు? నువ్వు వదిలేస్తావు యేసు ప్రభుని. యేసు ప్రభు ఎప్పుడు నేను వదలడు. తప్పండి, అలా మాట్లాడకూడదు. యేసు ప్రభు వదిలేశాడని ఊతున్నావా? నీ బోర ఏం ఊతుంది? యేసు ప్రభు వదిలేశాడండి, యేసు ప్రభు కష్టాలు పెట్టేశాడండి, యేసు ప్రభు మమ్మల్ని నడి రోడ్లు వదిలేశాడండి, సముద్రంలోకి లోతులోకి వచ్చినాక ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడండి. కాదండి, ఆయన వచ్చుచున్నాడండి. కార్య సిద్ధి చేయగలిగిన వాడు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతం చేయగలిగిన వాడు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అగ్నిలోనికి వెళ్ళినా నాతో పాటు సంచరించడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను సముద్రంలో పడి వెళ్ళిపోతున్నా, ఆ సముద్రమును ఆరిన నేలగా మార్చి రహదారిగా మార్చువాడు ఇక్కడికి దిగి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. షులమ్మతి అన్నట్లుగా అనగలమా? నా ప్రియుడు వచ్చుచున్నాడు. అదండి నీ బూర ఊదండి. నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు బలమైన వాడు, నా దేవుడు వీరుడు, నా దేవుడు శూరుడు, నన్ను అగ్నిలో నుంచి లాగి బయట పడవేయగలిగిన దేవుడు, దుష్టుని అగ్ని పానములను ఆర్పగలిగిన దేవుడు. హల్లెలూయా. సదాకాలము నాతో ఉండగలిగిన దేవుడు, నన్ను బలపరచగలిగిన దేవుడు, స్థిరపరచగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు, నా అడుగులను తొట్టిల్లకుండా సరిచేసి ముందుకు తీసుకోగలిగిన దేవుడు. నీ బూర ఇలా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి మాట చెప్తున్నాను, ఉన్న ప్లేస్లో ఉన్నా సస్తావు, వెనక్కొచ్చినా సస్తావు, ముందుకు కదిలి రా. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాను, నీ బూర నువ్వు ఊదాలి. నా దేవుడు లేడు అని బోర ఊదొద్దు. నా దేవుడు నన్ను వదిలేశాడు అన్న మాట మాట్లాడొద్దు. నా దేవుడు నాకు ఏమీ చేయట్లేదు అని అనొద్దు. నా దేవుడు నన్ను మోసం చేశాడు అని అనొద్దు. నా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనొద్దు. అసలు దేవుడు ఎక్కడున్నాడు అని నీ బూర ఉండకూడదు. శత్రువు పారిపోవాలంటే నీ బూర ఎలా ఉండాలంటే నా ప్రియుడు వచ్చుచున్నాడు. ఓ శత్రువా, నాతో పాటు నా ప్రియుడు వస్తా ఉన్నాడు. ఒకసారి చూడండి, షులమతి అంటా ఉంది చక్కని మాట 2:8 పరమ గీతములు 2:8. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. నా ప్రియుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరం వింటా ఉన్నాను. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా చెప్పండి గట్టిగా. అతడు వచ్చుచున్నాడు. ఎందుకు? నన్ను బలపరచడానికి, ఎందుకు నన్ను నడిపించడానికి, ఎందుకు నన్ను ఘనపరచడానికి, ఎందుకు శత్రువు ముందు నాకు విందు భోజనం పెట్టడానికి, ఎందుకు నన్ను సన్మానించడానికి, ఎందుకు నన్ను అభిషేకించడానికి, ఎందుకు తైలపు కొమ్ముతో దేవుని ఆత్మను మన మీదగా పంపడానికి ఆయన వచ్చుచున్నాడు. చాలు, చాప్టర్ క్లోజ్. ఇక శత్రువుది. దేవునికి స్తోత్రం. నీ మాట ఎప్పుడు వణుకుగా బెదురుగా ఉండకూడదు. నీ మాట ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏం కాదు సిస్టర్, ఏం కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం కాదు బ్రదర్, దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం కాదు సిస్టర్, ఎంతోమందిని దేవుడు కాపాడాడు. మీ భర్తను కూడా అలానే కాపాడుతాడు. ఇదిగో కొంతమంది చూడండి, ఇదేంటిది అసలు? కొంతమంది అండి మనుషుల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు, గలిబిలి పెట్టేస్తూ ఉంటారు. సిస్టర్ గారండి, మా భర్త గారికి ఇదిగో ఇదంట ఇదని చెప్పారు. అమ్మో అదే, అయితే చచ్చిపోతాడక్క. పలానా 2వ రోడ్లో 3వ రోడ్లో నేను చచ్చిపోయాడు ఇదే రోగంతో అన్నట్టు చెప్పొచ్చండి వాళ్ళకి. ఇదేం క్రైస్తవ్యం, ఇదేం విశ్వాసం? నువ్వు చచ్చేదిగా కామను కూడా చంపటం ఎందుకు? నువ్వేం చెప్పాలి అప్పుడు? అక్క పక్క పేటోడు చచ్చాడేమో, మీ భర్త చావాడు, నువ్వు ఏంటి అసలు అర్థం కావట్లా. దేవుడు ఆ వ్యాధిని తొలగించేస్తాడు. నా దేవుడు వచ్చుచున్నాడు. నువ్వు పలకాల్సింది కదమ్మా. అయితే చచ్చిపోతాడు అక్క గ్యారంటీకి. మరి నాకు తెలిసిన అనుభవం అయితే చచ్చిపోతాడు. మరి ఏ మాటలో నువ్వు చెప్పే మాటకే చచ్చిపోద్దామా? ఆయన కాదు. దేవునికి స్తోత్రం. ఒకనంట అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళారంట. వాడికి ఆ రోజు ఉరి శిక్ష అంటండి. చాలా జాగ్రత్తగా వినండి. వాడికి ఆ రోజు ఉరి శిక్ష అంటే ఏందిరా బాబు, ఒక నల్ల చీకట్లోకి తీసుకెళ్ళారంట. డార్క్ చీకట్లో వాడికి ముసుగు కప్పేశారంట. ముసుగు కప్పేసి 2 పినీసులు తిట్ట కూర్చారంట. అంతే అండి, పినీసులతో నల్ల చీకటి గదిలోకి తీసుకెళ్ళిపోయి నల్లగొడ్డ కప్పేసి 2 పినీసులతో కూర్చో, అయ్యో పాము గరిసేసింది అన్నారంట. సచ్చాడండి. పాము గది ఏం కాదు, పినీసులతో కూర్చారు. ఆడు పాము గరిసిన పాము అసలు గరవలా, కరిచేసిందని భయంతో చచ్చాడు. మాట మనుషులను చంపేస్తుంది. కత్తిపెట్టి పొడిసేక్కలు నువ్వు చచ్చిపోతాడు. ఈయన పాము కరిచేసింది అన్నారు. 4 రేయకుండా నాడు తెచ్చాడు. మరి అంత చూడండి ఎంత లక్కీ ఇచ్చావాడిది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. మాటకు అంత శక్తి ఉంటుంది. అందుకే నీ మాటకంత పవర్ ఉంటుంది. కాబట్టి నీ మాట ధైర్యముతో రావాలి. దేవునికి స్తోత్రం. అక్క నా ప్రభు బ్రతికిస్తాడు, రండి ప్రార్థన చేద్దాం అయ్యగారితో. తీసిరని చేచికి అక్కడ అట్టే చచ్చాడు, ఎదిరింటాం అట్టే చచ్చిపోయింది, అయ్యో ఇంకేముంది, ఏం పని చేయవాక. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. మన ఇంటికి ఎవరైనా వచ్చి మన సలహా కొరకు వస్తే నువ్వు వారిని ధైర్యపరిచి పంపించాలి. దేవుడు ఉన్నాడు, భయపడొద్దు. నీ బూర ఇలా ఉంటే ఖచ్చితంగా మన శత్రువులు ఉంటారని మన ముందుగా ఉండరు, పారిపోతారు. దేవునికి స్తోత్రం. పారిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ మాట కుండ వాడారు అక్కడ. కుండ దేనికి సాదృశ్యం అంటే ఇది ఆత్మసత్యం అండి. బైబిల్ కూడా సెలవిస్తుంది. ఆ పౌలయ్య గారు కూడా చెప్తారు. ఘటము అన్న కుండ అన్న ఒకటి. ఘటము అంటే శరీరం అండి. కుండ శరీరముతో పోల్చబడింది. ఈ శరీరము ఏం చేయాలంటే పొద్దున మెసేజ్ మీరు వింటే కనుక మీకు అర్థమవుతుంది. పొద్దున విన్నోళ్ళకి అర్థమైంది, విన్నోళ్ళకి తర్వాత మీరు చూస్తే అర్థమవుతుంది. శరీరపు ఆధిపత్యపు విధానాన్ని మనము నలగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ శరీరాన్ని పగలగొట్టుకుంటే, ఈ శరీరాన్ని నలగొట్టుకుంటే శత్రువు ఏమైపోతాడట? ఈ శరీరం ఉపవాసంలో ఉంటే శత్రువు ఏమైపోతాడు? ఈ శరీరం ఒక రాత్రంతా పడుకోకుండా ప్రార్థనలు ఉంటే శత్రువు ఏమైపోతాడు? అది ఈ శరీరానికి ఉపవాసం పెట్టి చూడు, ఈ శరీరానికి జాగారం పెట్టి చూడు, ఈ శరీరాన్ని కొంచెం ఇబ్బంది పెట్టి చూడు, శత్రువు 1/2 నిమిషంలో కనపడ్డా నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాట, ఊదితే బోర ధైర్యంగా ఓదాలి, బలంగా ఓదాలి. ఇంకొక మనిషి చచ్చేవాడు కూడా బతకాలి నీ మాటకు. దేవునికి స్తోత్రం. డాక్టర్ చేసే ట్రీట్మెంట్కి కాదు, నీ మాటకే బతికిపోలండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ బోర అలా ఉండాలి. 2వది, నీ కుండకు ఉపవాసం ఉండాలి, నీ కుండకి జాగారం ఉండాలి. అప్పుడు కూడా శత్రువు పారిపోతాడు. ఇక 3వది, దీవిటి పైకెత్తాలి. మన ఆత్మదీపాలు. పొద్దున్న చెప్పిన మెసేజ్ ఇది. మన ఆత్మ వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీన పడకూడదు, సొమ్మ సిల్లిపోకూడదు, అన్నగారిపోకూడదు. మన ఆత్మ వెలగాలి. అనండి, మన ఆత్మ ఎలగాలని. సిస్టర్ గారు మీ ఆత్మ ఎలగాలని పక్కన చెప్పండి. బ్రదర్ మీ ఆత్మ ఎలగాలని పురుషులు చెప్పండి. పొద్దాలు సిస్టర్ల కంటే వాళ్ళు చెప్పకుండా నాకెళ్ళి చూస్తున్నారు. అమ్మ మాట్లాడుకుంటున్నారు అందరూ. ఎట్టున్నావా అన్నట్టుంది. నీ ఆత్మ వెలగాలనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికి 2 పాయింట్లు చెప్పాను నేను. శత్రువు మన ఎదుటి నుంచి పారిపోవాలంటే ఉన్న ప్లేస్లో ఉండొద్దు, వెనక్కి వెళ్ళొద్దు, ముందుకి రండి, శత్రువు పారిపోతాడు. రెండో దాంట్లో 3 పాయింట్లు చెప్పా. 1, మన బూర గట్టిగా, బలంగా, ధైర్యంగా, చచ్చిపోయేవాడిని కూడా బతికించేటట్టుగా ఉండాలి.
రెండవది, ఈ కుండనే శరీరము నలగొట్టుకొని ఉపవాసం పెట్టుకొని జాగారం పెట్టుకోవాలి. మూడవది, మన ఆత్మదీపాలు వెలగాలి. ఇప్పుడు శత్రువు పారిపోతాడు. ఇక మూడవ మాట చెప్పి ముగించేస్తాను. నిర్గమాకాండం 34:30. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. తీయండి అమ్మ, తీయండి. ప్రభు రాకడ వచ్చేది, మీరు తీసేలోపు తీయండి. అందరు తీయండి. చివరి వచ్చినాం కదా, అది చివరి అధ్యాయం. అందరు తీయండి అమ్మ. పురుషులు తీయండి అమ్మ, పిల్లలు తీయండి, చదువుచ్చిన వాళ్ళు అందరు తీయండి. చదువు రాని వాళ్ళు అట్టే నా వైపు చూడండి. చదువయ్యా మళ్ళీ చెప్పు నాయన రెఫరెన్స్. నిర్గమాకాండము 34వ అధ్యాయం 30వ వచనం. 34:30 అంట అమ్మగారు. కొత్త నిబంధనలో ఉంటుంది నిర్గమాకాండం. మరి ఏందా ఎతకటం? ఫస్ట్లోనే ఉంటుంది అయితేను, తర్వాతను ఎతికేస్తున్నారు. నిర్గమా 34 ఏనాయి గారు 30. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. వారు అతని దగ్గరికి రావాలంటే భయపడిపోయారంట. ఏమండి, ఇజ్రాయేల్ ఇంక నా వైపు చూడండి అమ్మ, అయిపోయింది. ఇజ్రాయేల్ సర్వసమాజం అంటుందంట, మోషే ఏమాయనో. ఏడు మోషే అయ్యా బాబా, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకున్నాడు, ఏడిపోయాడు అంటే ఈ పెద్ద మనిషి అంటాడు, అహరోను మీరు ఉండండి నేను మాట్లాడతాను. వచ్చిన కిందకి కొండ మీదకి వెళ్ళాడని చెప్పాడు కదా, ఆడ కిందకు వస్తాడు, మనం యుద్ధం వేసేద్దాం, ఫైట్ చేసేద్దాం. అసలు ఈయన మమ్మల్ని వదిలేసి 40 రోజుల పాటు భయం లేదా, బాధ్యత లేదని అడుగుదామని ఉన్నారు పెద్ద సోకాళ్ళు క్రైస్తవులు అందరూ. ఒక దగ్గర నుంచి చేతులు చేతి పెట్టుకొని మోసే వస్తే కడిగేద్దాం, తుడిచేద్దాం, రెచ్చిపోదామని. ఆయన తిరిగి వస్తుంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారట. ఇదేందిరా, తిడతానన్నావు కదా, కడిగేస్తానన్నావు, చింతాలు పెట్టి సొంతూరు పెట్టి రుద్దేస్తానన్నావు, మోషేని అడిగేస్తానన్నో, ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది, విమోచించింది, ఇందుకేనా 40 రోజుల పాటు ఎందుకు వదిలేసామని అడుగుతానన్నావు కదరా, ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నావు? మోషే వినండి, శత్రువులు మన దరిదాపుల్లోకి రాకుండా మనల్ని చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళాలంటే, వాళ్ళు పారిపోవాలంటే, మన ఉపవాస ప్రార్థనలు అయిపోయినాక మన ఉపవాస ప్రార్థన నుంచి బయటకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మతో బయటికి రావాలి. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత పరిశుద్ధాత్మతో బయటికి వెళ్ళాలి. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత బయటికి మన పరిశుద్ధాత్మతో వెళ్ళాలి. మన రహస్య ప్రార్థన తర్వాత పరిశుద్ధాత్మతో బయటికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు శత్రువుని వద్దకు రానివ్వకుండా చేస్తాడు. హల్లెలూయా, హోలీ స్పిరిట్, హల్లెలూయా. మోషే పైకి అన్ని స్నాక్స్ పెట్టుకొని వెళ్ళాడా, బాదం పప్పులు, జీడిపప్పులు, అసలు తెలియదు. ఏసుప్రభు అన్నాడు, మోషే ఒకసారి పైకి రారా అన్నాడు, అంతే. 40 రోజులు ఉంచేశాడు అక్కడ. నువ్వైతే ఉపవాస ప్రయత్నం దిండి కింద గ్లూకోజ్ పెట్టుకొని బాదం పప్పులు ఒక్కొక్కటి నోట్ల తీవు నవ్వులు. ఉపవాసం అంటే కొంతమంది అండి అయ్యగారు ఏం కాదని అన్నీ సిద్ధపరిచేసుకున్నారండి ఉపవాసానికి. గ్లూకోజులు, నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగలు నువ్వు తాగే అయ్యంటే టీ తాగితే అన్నం ఆకలి లేదంటే తెలుసండి విషయం మీకు. ఆ టీ ఒక 10 సార్లు తాగిందంట ఉపవాస ప్రార్థన. ఇంకేం ఆకలేసిద్దమ్మా? ఈ ఆకలేని చరిత్రలు ఎందుకు అయ్యగారులు పిచ్చోళ్ళు? ఏం కాదు అక్కడ, మాకు అన్నీ తెలుసు. ఈ చిన్న వయసులో ఎంతమందిని చదివేశారంటే బాబా మామూలుగా ఉండవండి మాటలు, విశ్వాసుల మాటలు. కానీ మీరు మంచోళ్ళండి, మీరు మంచోళ్ళు. మీ గురించి నేను ఎప్పుడు చెప్పను. మీరంటే నాకు అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం. మీ గురించి చెప్పట్లేదు, మా సంఘం గురించి చెప్తున్నాను. వాళ్ళు చూసారంటే నన్ను పట్టుకుంటారు రేపు శుక్రవారం, ఏందయ్యానో చెప్పే అవ్వారు అని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఉపవాస ప్రార్థనలో నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? పరిశుద్ధాత్మ. నువ్వు ఉపవాసం ఉండగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చేస్తాడు. నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. నువ్వు రాత్రుల్లో జాగారం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చేస్తాడు. నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. ఏవండి, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? మనల్ని తిడదామనుకొని, మనల్ని దూషిద్దామనుకొని, మన మీద తప్పుడు కేసులు పెడదామనుకొని, మనల్ని ఆ శ్రమలోనికి పంపిద్దామనుకుని వస్తున్న శత్రువు కూడా మనల్ని చూసి వాడు వెనక్కి 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 వెళ్ళిపోబోతున్నాడు. ఈ రోజున దేవుడు ఈ సంఘాన్ని చూసి ఒక మాట చెప్తున్నాడు. నిన్ను చూసి, నీ ఉపవాస ప్రార్థన చూసి, నీ భక్తిని చూసి, నీ సమర్పణను చూసి శత్రువు ఈ రోజున పారిపోబోతా ఉన్నాడు. నువ్వేమీ చేయక్కర్లా. పొద్దునేమో పోరాడాలని చెప్పాను, ఇప్పుడు ఏమీ చేయక్కర్లా. చిన్నపిల్లలాగా ముందుకు గెంతటం అంతే. ఒక మంచి ధైర్యమైన మాట చెప్పడం అంతే. దీనికి కొంచెం ఉపవాసం జాగారం పెట్టుకోవడం అంతే. ఆత్మదీపం వెలిపించుకోవడం అంతే. పెద్ద పనులేం కాదండి. దేవుని స్తోత్రం.
ఇక మూడోదత్తే ఏమీ లేదు. ఈ ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చి ఆయన మన మీదకి వస్తే మన మీద ఉంటుందండి వెలుగు. దేవునికి స్తోత్రం. నీవు బిర్యానీలు తిని ఉండే కల కంటే ఉపవాసం ఉంటే అబ్బా ఎంత బ్యూటీగా ఉందక్క మీ ఫేస్ ఉంటారు. తెలుసండి అసలు తిండి ద్వారా అది మంచి అందం కాదండి, అది పిచ్చి అందం. అది తిండి ద్వారా వచ్చేది, లేదంటే ఇంకో అదర ద్వారా వచ్చేది అందం, అది పిచ్చి అందం. ప్రార్థన ద్వారా వచ్చేది శాశ్వతమైన అందము. అది అక్కడ యుగముల నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు అందమైన వారు. ఉరిసిపోబాక అర్థంలో చూసుకుని అందమైందని ఏమి లేదు అక్కడ. నీ అందం ప్రార్థన అవ్వాలి, నీ అందం ఉపవాసం అవ్వాలి. ఆమెన్ చెప్పరు. ఆమెనంటే అర్థం ఏంటి? అవుననే కదా. అప్పుడు నేను చెప్తుంటే నువ్వు ఆమెను అనకపోతే కాదని అన్న కదా. అందుకే భయం వేసిపోద్ది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు ఈజీగా పారిపోతా ఉన్నాడు. ఒక్క త్రోవలో వచ్చినవాడు 7 త్రోవల్లో పారిపోతా ఉన్నాడు. దేవుడు ఈ సంఘమునకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. షందరవ థిరిమా సఖౌందలవ తురానమాందరవ రిషఖరదలబ సిక్తోరమంధుర షందిరి హస్తతాంధర బర సిక్తోలరందరబ. నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలు, నీ జాగారాలు పరిశుద్ధాత్మ దేవునికి ఒక బలమైన సపోర్ట్. దేవునికి స్తోత్రం. 40 రోజులు మోషే కింద లేడు, 40 రోజులు మోషే జనాల్లో లేడు, 40 రోజులు మోషే ఫంక్షన్లో లేడు, 40 రోజులు మోషే బంధువుల దగ్గర లేడు, 40 రోజులు మోషే సర్వ సమాజంలో లేడు, 40 రోజులు మోషే ఎంజాయ్మెంట్లో లేడు, 40 రోజులు మోషే ప్రార్థనలో ఉన్నాడు, 40 రోజులు మోషే దేవునితో ఉన్నాడు, 40 రోజులు మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, 40 రోజులు మోషే దేవునితో ఒంటరిగా ఉంటున్నాడు. ఊరామా షందరా సకథలమా సుందరా హుందరా 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 నీవు దేవునితో మాట్లాడుతూ ఉంటే, నీవు దేవుని చూస్తూ ఉంటే, నువ్వు ఒంటరిగా ఉంటే, నువ్వు ప్రార్థనలో ఉంటే, నువ్వు జాగారం చేస్తే, మనుషులతో కలవకుండా, లోకముతో కలవకుండా, అందరితో కలవకుండా నువ్వు ప్రార్థనలో ఉంటే గనక, దేవునితో ఉంటే గనక, ఒంటరిగా ఉంటే గనక మన మీదకి వచ్చే ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? శత్రువుని మన వద్దకు రానివ్వకుండా చేస్తుంది. పొద్దాకలయ్య గారు కళ్ళు మూసేస్తే శత్రువు వచ్చేస్తున్నాడు, నా మీద పడిపోతున్నాడండి. దెయ్యం అక్కడ ఉందండి, మాకు బాత్రూంలో ఉందంటుందో ఒక దెయ్యం. బాత్రూంలోగా సైతానా నీ ఇంట్లోనే ఉంది, అది నువ్వే. పొద్దాకలండి విశ్వాసులు చెప్పేది ఏంటో తెలుసండి? అయ్యగారండి చీకటి కనపడుతుంది. ఏం కనపడుతుందంట? కళ్ళు తెరిస్తే వెలుగు కనపడుద్ది. కళ్ళు మూస్తే ఏం కనపడుద్దండి? కళ్ళు తెరిస్తే. అందుకే మీలాంటి వాళ్ళ కోసం భక్తుడు పాట రాశాడు, కళ్ళు మూస్తే చీకటిరా. తెలిసి పాట? కళ్ళు తెరితే వెలుగురా. ఒక ఆమె వచ్చి అంటుంది, అయ్యగారు పొద్దాకలు చీకటి కనపడుతుందండి, నువ్వు కళ్ళు తెరిచి పడుకున్నా ఈ రోజు నుంచి. నువ్వు కళ్ళు మూసుకుంటే చీకటి కనపడింది. ఆ చీకటి నేను వదలగొట్టలేను, నువ్వు కళ్ళు తెరిసేసి వెలుగు వచ్చేస్తే. ఈ చీకటి గొడవ తప్పట్లేదు. అయ్యగారు శత్రువు వచ్చేస్తున్నాడు, శత్రువుతోని పడలేకపోతున్నాను, ఆడితో నేను యాగలేకపోతున్నాను అంటే ఒకటే చెప్తున్నానండి, నీ మీదకి ఆత్మ దిగి రాలేదు, నీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు. అందుకే వాడు రెచ్చిపోతూ ఉన్నాడు. ఎందుకు మనం వాడికి అవకాశం ఇవ్వాలి? నీ మీద ఆత్మ దేవుడు పనిచేసేటట్లుగా కొంత టైము వదిలేద్దామా, కొంతసేపు జనాల్ని వదిలేద్దామా, కొంతసేపు లోపాన్ని వదిలేద్దామా, కొంతసేపు సమస్తాన్ని వదిలేసి ఒంటరిగా గదులోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేద్దామా, లేదంటే ఇటువంటి ఉపవాస ప్రాంతాలకు వచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకుందామా, ఆయన అగ్నిని అనుభవిద్దామా, ఆయన ఆత్మను అనుభవిద్దామా, అన్య భాషలో మాట్లాడదామా? ఎవరిని ఒక్క మాట వినండి, అపవాది గాడికి అర్థం కాని భాషలో మాట్లాడాలంటే అది అన్య భాష మాట్లాడాలి. అందుకే నేను అంటున్నాను, మీరు మాట్లాడండి దేవునికి అర్థమయ్యే భాష. మర్మములు పరుగుతున్నారు, క్షేమాభివృద్ధి కలుగుతుంది. మీరు భాషలతో మాట్లాడితే ఖచ్చితంగా చలో వాడు చదువుకొని పారిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు ఒక్క ముక్క చెప్తున్నా వినండి, 5 గంటలు తెలుగులో ప్రార్థన చేసేదానికి 1 గంట ప్రార్థనలో 1 గంట భాషలతో ప్రార్థన చేస్తే 5 గంటలకి సమానం. 5 గంటలు నువ్వు తెలుగులో ప్రార్థన చేసేదానికి 1 గంట నువ్వు అన్ని భాషల్లో ప్రార్థన చేస్తే 5 గంటలకి ఇది సమానం. అందుకే నేను అంటున్నా, మరి అన్ని చోట్ల చేయకూడదు భాషలతో. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవాలి, చర్చికి వచ్చినప్పుడు మాట్లాడాలి. అందరి దగ్గరికి వెళ్ళిపోయి భాషలు మాట్లాడితే పట్టుకుని తంతారు. దేవునికి స్తోత్రం. ఎవడు బర్త్డే ఫంక్షన్ అనుకో నేను పిలిచారు ప్రార్థన చేయమని, కేక్ కటింగ్కి రబ్బా షందరబా అంటావా? నీకు అట్ట చేయబాకనమ్మో, తప్పది. ఒంటరిగా ఉన్నప్పుడు భాషలు మాట్లాడాలి.
ఉపవాసం ఉన్నప్పుడు భాషలు మాట్లాడాలి, చర్చిలో ఆరాధన జరుగుతున్నప్పుడు భాషలు మాట్లాడాలి. అలా మాట్లాడుతూ ఉంటే అద్భుతం అండి. కొన్ని గంటలు కలిసి వచ్చేస్తా. దేవునికి స్తోత్రం కలుగునగాక. అపోస్తలుడైన పౌలయ్య చెప్తాడు, నేను కాదు, నేను కొన్ని వేల భాషలు మాట్లాడేవాడిని. ఎక్కువసేపు భాషలు మాట్లాడతాడంట అపోస్తలుడైన పౌలయ్య, ఎక్కువసేపు భాషలు మాట్లాడతాడంట. అందుకేనండి నేను ఆయన్నే ఫాలో అయిపోతా ఉంటా. నా హీరో ఆయన అపోస్తలుడైన పౌలయ్య, నా హీరో. ఆ పాస్టర్ గారు చేసిన సేవ, పాస్టర్ గారు చేసిన విధానం మామూలు కాదండి. అందుకే గదిలో ఉన్నప్పుడు కొన్ని గంటల సేపు భాషలు మాట్లాడుతూ ఉంటాం. భాషలు మాట్లాడితే క్షేమాభివృద్ధి అని కొరింథీయులకు పత్రికలో పౌలయ్య చెప్తూ ఉన్నాడు. భాషల్లో మాట్లాడండి, ఆ వరాన్ని అడగండి. నేను ఇందాక ఆరాధన జరుగుతున్నప్పుడు చెప్పాను, ఆకాశం తెరవబడింది అడగండి అని. ఆకాశం తెరవబడింది అడగండి అని నేను ఇందాక ఆరాధన జరిగేటప్పుడు చెప్తే, మీరు అడగటమేమో కానీ శక్తులు వచ్చేసినాయి అక్కడ. దేవునికి స్తోత్రం. శక్తులు ఎక్కడ జరగనెత్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శక్తులు వచ్చేసి ప్రార్థనా కూటలు ఆపేసి శక్తులు. దేవునికి మహిమ. చూసారా శక్తుల్ని? అమ్మగారు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి ఎట్లాగా ఫాస్ట్గా అపవాది రియాక్ట్ అయిపోతున్నాడు. మనం ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నాం? వెంట వెంటనే అడిగాక, అమ్మ ఆకాశం తెరవబడిపోయిందంట, మళ్ళీ ఎప్పుడు తాళం పడిపోద్దాం, ప్రభు నాకు ఇది ఇవ్వయ్యా, నాకు ఆత్మీయ వరం ఇయ్యయ్యా, ఎక్కువసేపు ప్రార్థన చేసే కృపయ్యా, ఎక్కువసేపు మోకాలు వేసే కృపయ్యా, ఎక్కువసార్లు ఉపవాసం ఉండే కృపయ్యా, ఎక్కువగా ఒంటరిగనితో గడిపే కృపయ్యని అడిగేయాలి. పరలోకం తెరవబడంగానే దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ సంఘ బిడ్డలతో ప్రభు మాట్లాడారు మార్నింగ్ సెక్షన్లో, నీ శత్రువైన శరీరంతో పోరాడు, జయము కలుగుతుందని. సెకండ్ సెక్షన్లో ప్రభు మాట్లాడారు, నువ్వేమీ పోరాడక్కర్లేదు, ఒక్క అడుగు ముందుకై చాలు, ధైర్యవంతమైన మాట మాట్లాడు చాలు, ఘటమనే శరీరాన్ని నలగొట్టు కృంగది చాలు, ఆత్మనే దీపాన్ని వెలిగించుకో చాలు. ఇంకొకటి, ఉపవాసంలో ఉండు, పరిశుద్ధాత్మను పొందు, ఒంటరిగా ఉండు, పరిశుద్ధాత్మను పొందు, దేవునితో మాట్లాడు, పరిశుద్ధాత్మను పొందు. ఆ వెలుగు, ఆ శక్తి, ఆ ప్రభావం అపవాదిని పరిగెత్తించేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనము చిన్నవే, మన ఒళ్ళేం నలిగిపో చిన్నవే, ఈ చిన్న పనులు చేయండి, వాడు మన నట్టింట్లో నుంచి ఇప్పుడే పారిపోబోతా ఉన్నాడు. నీ ఇంట్లో ఏ మూలన వాడు పాతుకుపోయి ఉన్నాడు అపవాది. అంధకార శక్తులు, పిచాచ శక్తులు, దురాత్మ శక్తులు, పైశాచిక శక్తులు, పొలిమేర శక్తులు, చాతబడి శక్తులు, చిల్లాంగి శక్తులు, ప్రతి భానమతి శక్తులు ఏవైతే నేను కృంగదీసి బలహీనతలోకి లాక్కెళ్ళిపోతున్నాయో నేను ఆజ్ఞాపిస్తున్నాను, దుష్టుడా నువ్వు ఇంటికి వెళ్ళి అడుగు పెట్టు లోపల, యేసు రక్తమే జయం, లోపల అడుగు పెట్టంతే. సాతాను శక్తులు లయవనాలాడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిగెత్తాలి, ఇక మళ్ళీ అంతే, మళ్ళీ వెనక తిరిగి చూడకూడదండి. ఒక శక్తివంతంగా ఈ మార్నింగ్ ఈవినింగ్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు, లేదంటే ఈ పూట వచ్చిన వాళ్ళు శక్తివంతంగా లోపలికి పాదం అడుగు పెట్టండి. ఖాళీ అయిపోవాలి ఇల్లు. దేవునికి స్తోత్రం. ఇల్లు ఖాళీ అయిపోవాలి. శక్తులతో ఉన్న ఇల్లు, పిచాచులతో ఉన్న ఇల్లు, గొడవలతో ఉన్న ఇల్లు, అసమాధానంతో ఉన్న ఇల్లు, ఏ శత్రువు నిన్ను వెంటాడుతున్నాడో మానసికంగా, శారీరకంగా నిన్ను కృంగదీసి నిన్ను నలగొడతా ఉన్నాడో వాడు వెళ్ళిపోవాలి, వాడు నువ్వు పంపించాలి. ఇక్కడ నీ మీదకు దిగి వచ్చిన ఆత్మని వాడు చూసి నువ్వు ఇంటికి వెళ్తూ ఉండగా, నువ్వు డోర్ ఓపెన్ చేసి లోపల అడుగు పెడతా ఉండగా వాడు నువ్వు చూస్తూ ఉండగానే పారిపోబోతూ ఉన్నాడు. చీకటి బయటికి రాబోతూ ఉంది, పొగ రూపంలో రాబోతూ ఉంది, పిచాచ శక్తులు బయటికి వెళ్ళటం నీ కళ్ళతో నువ్వు చూడబోతున్నవే యేసునామములో, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలను జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటలు వదిలిపెట్టొద్దు. విజయవాడ నుంచి ట్రైన్లో కూడా ఈ మాటలని పక్కన పెట్టలేదు, ఎట్టే పట్టుకొని కూర్చున్నా. మీకు ఇచ్చిందాగా పక్కన పెట్టి నిద్రపోతే ఏమైపోద్ది? నేను తీసుకొచ్చిన భోజనం అంతా గుండ్ల మీద పెట్టుకొని తీసుకొచ్చాను. పక్కన పెడితే ఎక్కడ మిస్ అయిపోతానని గుండ్ల మీద మోసుకొచ్చాయి ప్రసంగాలు. జ్ఞాపకం చేసుకోండి, శత్రువే మనకి మొదటి రోజు టార్గెట్. వాడిని హతం చేయటమే టార్గెట్, వాడిని పంపించడమే టార్గెట్. ఇంకా దేవుడు రేపు ఎల్లుండి ఏం మాట్లాడబోతున్నాడో దాని కొరకు ప్రార్థన చేయండి. అద్భుతంగా మొదటి రోజు నయా శత్రువు మీద దేవుడు నాకు జయం ఇచ్చారన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అయా ఇక శత్రువు నా నుంచి పారిపోతాడయ్యా అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా శత్రువు ఇక నా ముందు ఓడిపోతాడయ్యా అన్నవారు స్తోత్రం చెప్పండి. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు నన్ను, నా భర్తని, నా పిల్లల్ని హింసిస్తున్న శత్రువుకి నేను ఇంటికి వెళ్ళి నా పాదం మోపంగానే వాడు ఖాళీ చేసి పోతాడయ్యా అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా శత్రువు మీద మనకి విజయం వచ్చేసింది.
శత్రువు మీద మనకి విజయం వచ్చేసింది. ఇక ఇప్పటి నుంచి మనం వాడిని చూసి కట్ల కాలర్ ఎగరైపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇన్ని రోజులు ఆడు మనలో చూసి కాలర్ ఎగరేసాడు. ఇప్పుడు ఏం లేదు, అక్కడ సీనాడిది. మనకు రహస్యం జరిసిపోయింది. అండ్ ఎలా కొట్టాలో, ఎలా పంపించాలో, ఎలా పారిపోతాడో యేసు ప్రభు మనకు చెప్పేశాడు సీక్రెట్. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళి కాలర్ ఎగరై దేవునికి మహిమ కలుగునగా. హరే నీ పని అయిపోయిందిరా, దేవునికి స్తోత్రం. పక్కన సెకండ్ ఇచ్చి చెప్పండి, ముగించేసుకుందాం. ఖాళీ అయిపోద్ది. కానీ ఖాళీ 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 చెప్తేనే మరి, చెప్పకపోతే ఏముండదు. భక్తులకి కూర్చున్నారట, ఖాళీ అయిపోద్ది నీ ఇల్లు, నీ ఇల్లు ఖాళీ అయిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడి ఇంటి మీదకు దిగి వస్తాడు. పరిశుద్ధాత్మని ఇంటి మీద ఉంటాడు. పరిశుద్ధాత్మని వెలుగుని ఇంటి మీద నిలబడుతుంది. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చెయ్యును గాక.